దేవుడు మనకిచ్చిన మూలవాక్యం. ఈ 12 రోజులు మనము ఆ వాక్యం మీదే మనం ధ్యానం చేస్తాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో ఏమి రాయబడి ఉందంటే, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో ఒకసారి చదువుదాం. ఈ 12 రోజుల కోసం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆదరణపూర్వకమైన వాక్యం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో చక్కని మాట. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదునో. ఒక్క మాటలో చెప్పాలంటే, పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి మరలా నేను బాగు చేసి కట్టి నిలబెడతాను అని. 2024 సంవత్సరంలో క్రైస్తవులమని చెప్పుకుంటూ దేవుని సేవిస్తున్న మనందరం మన గుడారాలు కాపాడుకున్నామా, పడిపోయి ఉన్నాయా, మనకి దేవుడికి మాత్రమే తెలుసు. గుడారం అంటే ఆత్మీయ జీవితం, గుడారము అంటే భక్తి, గుడారము అంటే దేవుని యందలి భయం, గుడారము అంటే పవిత్రత. మన గుడారాలు నిలబడి ఉన్నాయా, పడిపోయి ఉన్నాయా? ఒకవేళ ఈ సంవత్సరంలో పడిపోయి ఉన్నట్లయితే ఏమి చింతపడద్దు, ఏమి దిగులు పడద్దు, టెన్షన్ పడద్దు. మనకు నిరీక్షణ ఉంది. ఏంటంటే, పడిపోయిన దావీదు గుడారాన్ని నేను మరలా తిరిగి కట్టి బాగు చేస్తాను. బాగు చేసి మరలా గుడారాన్ని నేను పూర్వపు రీతిగా కడతాను, కొత్తగా కడతా. పడిపోయినటువంటి గుడారాన్ని తిరిగి మరలా కొత్తగా కడతానని ఇజ్రాయేలుకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆమోస్ గారి ద్వారా. ఈరోజు మనకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు. అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మనం పడిపోవటం కట్టుకోవటం అని అనుకోకండి. సంవత్సరం లాస్ట్లో కట్టుకునేది, సంవత్సరం అంతా పడిపోయేది అని అనుకోవద్దు. దీని అర్థం అది కాదు. ఒకవేళ ఎవరైనా ఆత్మీయ జీవితాలు దెబ్బతిని దేవుని కొరకు బ్రతకలేక ఈ లోకంలో లోక బంధకాల చేత ఏడవబడి దేవునికి దూరంగా ఉన్నవాళ్ళు ఎవరైనా మన సన్నిధిలో ఉంటే, లేదా ఈరోజు ప్రార్థనకు రాలేక లైవ్లో తర్వాత వీడియోలో చూస్తున్న వాళ్ళు, ఆ చూస్తున్న బిడ్డల్లో గుడారాలు పడిపోయిన వాళ్ళు ఉంటే దిగులు పడకండి, టెన్షన్ పడద్దు. దేవుడు మీ గుడారాలు కట్టాలని వాగ్దానం చేస్తున్నాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. నిన్నటి దినాన అనగా మొదటి రోజు మన గుడారాన్ని దేవుడు కట్టాలని కోరుకొని ఆయన మనకు నేర్పించిన సత్యం ఏంటంటే, దేవుడు ప్రతి వ్యక్తికి కొన్ని తలాంతులు ఇస్తాడు. తలాంతులు లేకుండా ఏ మనిషి కూడా భూమి మీదకి దేవుడు పంపిడు. తల్లి గర్భంలోనికి ఒక వ్యక్తిని పంపిస్తున్నాడు అంటే, తల్లి గర్భంలోనికి ఒక వ్యక్తిని దేవుడు ఎక్కడి నుంచి పంపిస్తానని చెప్పాను మీకు నేను? పరలోకంలో నుంచి. మన్నైనది వెనుకటి వలనే మట్టికి చేరిపోతే ఆత్మ దానిని అనుగ్రహించిన దేవుని యొద్దకి అని రాయబడింది బైబిల్లో. అంటే పరలోకంలో నుండి మనము మన తల్లి గర్భంలోకి పంపబడ్డాం. తల్లి గర్భంలోనికి కోటాను కోట్ల పిండాలు వస్తాయి, కోటాను కోట్ల శుక్రకణాలు వస్తాయి. అంటే 1,000,000 మంది పిల్లలు అన్నమాట. తల్లి గర్భ ద్వారం దగ్గరికి 1,000,000 మంది పిల్లలు వస్తారు. ఈ 1,000,000 మంది పిల్లల్లో దేవుడు నన్ను మాత్రమే లోపలికి పోనిచ్చాడు. అంటే ఈ కోట్ల కణాలలో ఒక కణమే పరలోకం నుంచి వచ్చిందనమాట. ఆ కణం తల్లి గర్భంలోకి వెళ్ళింది, మనం భూమి మీదకి వచ్చాం. తలాంతులు ఇవ్వకుండా, వరాలు ఇవ్వకుండా, టాలెంట్స్ ఇవ్వకుండా ఏ మనిషిని నిరుపయోగంగా దేవుడు భూమి మీదకి పంపించడు. కాబట్టి భూమి మీద పుట్టి జీవించి ఈరోజు ప్రభువుని నమ్ముకొని దేవునిలో ఉన్న మనం అందరివి తలాంతులు కలిగిన వారిమే. ఒకరికి 5, ఒకరికి 2, ఒకరి కనీసం 1 దేవుడు ఇచ్చి పంపించాడు. అయితే మన తలాంతుల్ని మనం దేవుని కోసం వాడకుండా సాతానుడు మనల్ని ఎలా మోసం చేస్తాడో, వాటిని వాడుకోకపోవటం వల్ల, వాడి మోసపు మాటలు నమ్మడం వల్లే పడిపోయాం. మన గుడారాలు పడిపోయినాయి దేవునికి ఉపయోగపడకుండా. మొదటి రోజు చెప్పాను నేను ఈ మాటలన్నీ. సాతాను గాడు మనకి అనుమానం పెట్టాడు. నువ్వు దేనికి పనికిరావు, నువ్వు పాడలేవు,
నువ్వు చేయలేవు, నీ వల్ల ఏం కాదు, నువ్వు ప్రార్థన చేయలేవు, నీకు భక్తి లేదు, నీలాంటి వాళ్ళు దేనికి పనికిరారు, చర్చికి పోవటం ఎందుకు, నువ్వు వేస్ట్ అని మనల్ని బాగా మోటివేట్ చేసి దేవుడు మనలో ఉంచిన ఆ తలాంత్ ఏంటో, టాలెంట్ ఏంటో గుర్తుపట్టకుండా అనుమానాలతో సాతానుగాడు మనల్ని మన పునాదులతో సహా తవ్వి పడిపోయాం. కొంతమందికి భయాలు పెట్టేశాడు. నేను చెప్తే ఎవరింటారు, అసలు నాకు నేనెవరిని, నన్నెవరు విలువిస్తారు, నేను చెప్తే ఎవరింటారు, నాకెందుకు వచ్చిన బాధ. దేవుని పనిలో ఎక్కడ కూడా నిన్ను వాడబడనీయకుండా భయాలు పెట్టాడు. మూడోది అపార్థం చేయించాడు దేవుడిని మనకి. దేవుడు కోపగసుడని, దేవుడు కఠినుడని, ఆయన కోపం వస్తే కుటుంబాన్ని నాశనం చేసేస్తాడని, ఏమాత్రం ఆయనకు ఒక్క మాట తప్పిపోయామంటే కుటుంబాలని శాపరస్తం అయిపోతాయని, ఆయన మహాభయంకరుడని, రోషం గల దేవుడని అన్నీ బైబిల్లో ఉన్నాయే. కాకపోతే ఇంకా ఎక్కువగా మనకు భయం పెట్టేసి దేవుడు అంటేనే గడగడ వణిగిపోయేటట్టుగా అపార్థాలతో పెట్టేశాడు. కాబట్టి భయాలతో, అనుమానాలతో అపార్థం చేసుకొని ప్రభుని, అసలు మనకున్న తలాంతుల్ని మట్టిలో దాచిపెట్టుకొని 2024 సంవత్సరం దాకా పడిపోయిన గుడారాల మాదిరిగా దేవునికి ఏ ఉపయోగం లేకుండా గడిచిపోయిన మన జీవితాల్ని పశుల కాపరి అయిన ఆమోసుని ప్రవక్తగా చేసిన దేవుడు మనల్ని లేవనెత్తాలని కోరుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా ఏ రోజు వాక్యం? ఫస్ట్ రోజు వాక్యం. సాధారణ విశ్వాసిగా బాప్తిస్మం తీసుకొని యూదా జాతిలో నుండి క్రైస్తవుడిగా మారిన స్టెఫనో కొన్ని రోజులకి మంచి పేరు సంపాదించుకున్నాడు సంఘంలో. అక్కడ నుండి భోజన పరిచర్యలో ఒకటిగా ఎదిగాడు. అక్కడ నుండి 7గురిలో ఒకడయ్యాడు స్టెఫనో. అక్కడ నుండి సూచక క్రియలు, మహత్కార్యములు, ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు. ఆ స్థాయికి ఎదిగాడు. అక్కడ నుండి కళ్ళు తెరిచి, పట్టపగలే కళ్ళు తెరిచి ఆకాశం తెరవబడ్డం, పరలోక సింహాసనం మీద కూర్చున్న యేసుక్రీస్తు వారిని సాక్షాత్తు చూడగలిగేటట్లుగా లోతైన మెట్లోనికి ఒక సాధారణ విశ్వాసం ఎదిగిపోతే, నేను మాత్రం నాకేం లేదు, నాకేం చేత కాదు, నాకేం తెలియదు, నాకు అంత లేదు, నాకు అవేవి లేదు, నన్ను ప్రభు వాడుకోలేదు, నాకు ఏమి ఇవ్వలేదు, నా వల్ల కాదు అని మనం ఆగిపోయాం. అనుమానం, భయం, అపార్థం దేవునికి మనల్ని పనికిరానికుండా చేసింది. కాబట్టి మొదటి రోజు పడిపోయిన మన గుడారాలు బాగు చేయడానికి మన అనుమానాలు తొలగించాడు, మన భయాలు తీసేశాడు, అపార్థాలు తీసేశాడు. లేచి నిలబడండి అని చెప్పాడు. 2024 చివరిలో మనం ప్రభు కోసం తీర్మానం చేసుకొని పడిపోయిన మన గుడారాలు బాగా ఈ దేవుని కొరకు వాడబడినట్లుగా మొదటి రోజు తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళాం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు రెండో రోజు, లేదా నిన్న మనకి ప్రార్థన జరగలేదు, మందిరం పని జరిగింది కాబట్టి జరగలేదు. ఈరోజు సరే, ఈ పూట పడిపోయిన మన గుడారాలు లేవనెత్తడానికి దేవుడు చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ఆదికాండం దగ్గరికి వెళ్దాం ఇప్పుడు ఈ పూట కోసం. ఆదికాండం 7వ అధ్యాయం. గుడారాలు ఎందుకు పడిపోయాయి? ఈరోజు చాలామంది క్రైస్తవుల గుడారాలు ఎందుకు పడిపోయి ఉన్నాయి తెలియాలంటే ఆదికాండం 7వ అధ్యాయం 21వ వచనం నుండి చదువుతాం. చదవన్నా? ఆదికాండం 7వ అధ్యాయం 21వ వచనం నుండి. పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయాను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడెను. ఇది మన పాయింట్. నోవాహును అతనితో కూడా ఆ ఓడలోనున్నవి మాత్రము మిగిలి ఉండెను. నోవాహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవి మాత్రము మిగిలి ఉండెను. చదివినటువంటి మాటల్ని మనందరికి అర్థమవునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అంటే, నోవాహ కాలంకి తీసుకెళ్తున్నాం మన దేవుడు. నోవాహ కాలంలో ఏం జరిగింది? భూమి మీద ఉన్న ప్రజలందరూ తమ మార్గాలు చెరిపివేసుకున్నారు. భూమి మీద ఉన్నటువంటి ప్రజలు బలాత్కారముతో నింపబడి దేవునిని విసర్జించి దేవుని చిత్తము కాని అక్రమాలలో పడి
తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఇళ్ళు కట్టుకుంటూ ఘోరమైన పాప ప్రవృత్తిలో సృష్టికర్త సైతం నొచ్చుకునేటట్లుగా దేవుడే భూమి మీద నరులను ఎందుకు చేశానా అని సంతాపపడేంతగా పాపిష్టి మనస్సాక్షి కలిగిన వారై దేవుని బహుగా వేదన గురి చేశారని మనం 7వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో చదువుతాం. నోవాహు కాలంలో ఉన్న ప్రజలు దేవుని చాలా బాధ పెట్టారు. వెంటనే ప్రభు ఒక తీర్మానం చేసుకున్నాడు, అస్సలు వీళ్ళని భూమి మీద నేను ఇంకా ఉండనీయకూడదు. దేవుడు భూమి మీద మనుషుల్ని నిర్మూలన చేయడానికి ఇంకొక కారణం. మొదటి కారణం ఏమో వాళ్ళందరూ పాపులు, దేవుని చిత్తంలో పూర్తి తొలగిపోయారు, దేవుడినే బాధ పెట్టేంతగా బహు క్రూరులు అయిపోయారు, బహు ఘోరమైన పాపంలో నిండిపోయి ఉన్నారు. రెండో కారణం ఏంటంటే మరి ఒక మానవ జాతి నుంచి వికృతమైన జాతి పుట్టింది, నెఫీలీయుల జాతి. అక్కడ 6వ అధ్యాయం మొదట్లో ఉంటుంది, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వివాహం చేసుకున్నారని వారిలో నుంచి అనాకు సంబంధమైన నెఫీలీలు భారీ అంటే ఎత్తైన మనుషులు అన్నమాట. అట్లాంటి ఒక జాతి పుట్టింది. ఆ జాతి భూమి మీద ఉండటం దేవుని చిత్తం కాదు, దేవుడు మనిషిని మాత్రమే చేశాడు. కొందరేమో దేవదూతలు భూమి మీదకి వచ్చి స్త్రీలను వివాహం చేసుకున్నారని కొందరు చెప్తారు. మరి కొందరేమో ఆదాములో నుంచి షేతు కుమారులంతా దేవుని కుమారులు, కయ్యన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా నరుల కుమారులు లాగా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, అంతేగాని దేవదూతలు ఎవరు రాలేదని కొందరు చెప్తారు. మరి షేతు కుమారులు, కయ్యను సంతానం వీళ్ళందరూ దేవుని బిడ్డలు, నరుల కుమార్తెగా చెప్పబడి ఏది చెప్పబడినా నెఫీలీయుల జాతి అనే ఒక జాతి, వీరు భారీ దేహం కలిగిన వాళ్ళు, మహాశక్తిమంతులు, భూమిని తలకిందులు చేస్తున్నారు, యుద్ధశాలులు, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అందరం చంపేస్తున్నారు మనుషుల్ని. కాబట్టి ఈ జాతిని కూడా భూమి మీద ఉండనివ్వడం దేవునికి ఇష్టం లేదు. మొత్తం మీద వారి పాపాన్ని బట్టి, ఈ జాతిని బట్టి భూమి మీద ఉన్న సమస్త జాతిని, ప్రజలందరినీ నిర్మూలన చేయాలని ప్రభు కోరుకొని గొప్ప ప్రళయాన్ని, బాగానండి, గొప్ప ప్రళయాన్ని, జల ప్రళయాన్ని తీసుకొచ్చాడు. నోవా కాలంలో లోకంలో ఉన్న మానవులందరూ తమ మార్గాలు చెరిపేసుకొని దేవుని ఉగ్రతకు పాలై, దేవుని ఉగ్రతకు లోనై మహాప్రచండమైన నీళ్ల కింద సజీవ సమాధి అయిపోయారు. ఒక్కరు కూడా బతకలేదు. నోవా కాలంలో ఉన్న ప్రజలు ఎవ్వరు కూడా బతకలేదు, అందరూ చచ్చిపోయారు. ఇక మిగిలింది ఎవరు చెప్పండి? ఆ టైంలో మిగిలింది ఎవరు? ఇంకా నోవాహు, భార్య, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు. మీకు ప్రశ్న రావాలా, నోవా గారు అమ్మా నాన్న ఉండేవాళ్ళ లేరా? ఉండేవాళ్ళు. నోవా గారి తాత ముత్తాతలు లేకపోతే చిన్నాన్న పెదనాన్న వీళ్ళందరూ ఉంటారా లేరన్నా? వాళ్ళందరూ బతికారా? ఏమైనట్టు? నోవా గారి భార్య అంటే నోవా గారు వారి భార్య ఒక అమ్మ నాన్న అంటే నోవా గారు అత్తమామ, బామర్దులు, వీళ్ళందరూ ఏరి? ఆ కాలంలో పాపం ఏ రేంజ్లో ఉందంటే నోవాహు గారి తల్లిదండ్రులు కూడా కొడుకు భక్తిని పట్టించుకోవాలా, నోవా గారి అత్తమామలు కూడా అల్లుడు భక్తిని పట్టించుకోవాలా. అదే జలప్రయంలో నోవాహు తల్లిదండ్రులు, నోవాహు అత్తమామలు, నోవాహు బామర్దు, నోవాహు అన్నదమ్ముళ్ళు అందరూ చచ్చిపోయారు. అంత బీభత్సమైన భయంకరమైన పాపం లోకం నిలబడి చేసింది ఆ రోజుల్లో. దేవుడు మహాబాధ, చాలా బాధపడిపోయాడు నరులను చేసిన దానికి. నరులు చేసిన పాపాన్ని బట్టి దేవుడు సృష్టించిన పశువుల్ని, పక్షుల్ని, జంతువుల్ని, నోటిలో ఊపిరి కలిగిన జీవాత్మ కలిగినటువంటి అన్నిటిని దేవుడు నిర్మూలన చేశాడని చదివాం. మన మూలవాక్యలో ఇప్పుడు ఏం చదివామంటే అందరూ చచ్చిపోయారు, ఒక్క ఓడలో ఉన్న నోవాహు అతనితో ఉన్న జంతుజాలం మాత్రమే మిగిలాయి అని చెప్పి చదివామన్నమాట. నేను ఈ మాట ఎందుకు చదివించానంటే సర్వలోకంలోని ప్రజలందరూ నాశనం అయిపోయినా నోవాహు మాత్రమే బ్రతికి క్షేమంగా బట్ట కట్టడానికి కారణం ఏంటి? లోకంలో ఉన్న మానవులందరూ చనిపోయారు, నిర్మూలం అయిపోయారు ఆ రోజుల్లో. నోవాహు ఒక్కడే బతకడానికి కారణం ఏంటి? అక్కడ రాసిపడిన వాక్యాలన్నింటిలో మనం గమనిస్తే మొత్తాన్ని పిండి చేసి, మొత్తాన్ని మిక్సీ చేసి ఒక అంశాన్ని బయటికి తీస్తే నోవాహు మహాభయంకరమైన ప్రళయంలో నుండి, దేవుని ఉగ్రతలో నుండి తప్పించబడటానికి ఒకే ఒక కారణం ఏంటంటే దేవుని స్వరాన్ని వినే అలవాటు. దేవుని స్వరాన్ని వినే అలవాటు కలిగిన వాడు నోవాహు. దేవుని బిడ్డలారా, ఇంకా మీకు అంతా చెప్తాను నేను. నోవాహుకు సమయం దొరికితే చాలు పరిగెత్తేవాడు ఎక్కడికి? దేవునితో మాట్లాడడానికి. నోవాహుకు టైం దొరికితే చాలు
దేవుని పాదాల దగ్గర కూర్చునేవాడు. దేవుని పాదాల దగ్గర కూర్చొని, తండ్రి చెప్పయ్యా ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఈ లోకం చాలా భయంకరంగా ఉందయ్యా, అయ్యా ఎలా, సమయం దొరికితే చాలు దేవుని పాదాల దగ్గర కూర్చునేవాడు, దేవుడితో మాట్లాడేవాడు, దేవుడు చెబితే వినేవాడు, దేవుడు కొన్ని చెప్పేవాడు. అంటే ప్రార్థనలో కూర్చునేవాడు అన్నమాట. కొంతసేపు ప్రార్థన చేసేవాడు, కొంతసేపు ధ్యానం చేస్తూ ఉండేవాడు, కొంతసేపు దేవుని స్వరాన్ని వినేవాడు. ఇంకో మాట చెప్పడారా, దేవుడు డైరెక్ట్గా మాట్లాడే నోవాహుతోటి 7వ అధ్యాయం మొదటి వచనంలో, 7వ అధ్యాయం మొదటి వచనంలో ఏముంది, నోవాహు ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచి తిని. అంటే దేవుడు స్వరము ద్వారా డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. భూమి మీద ఉన్న నోవాహుతో, ఆదాముతో మాట్లాడినట్లుగా భూమి మీదకి దిగి వచ్చి మాట్లాడుతున్నాడంటే నోవాహు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడా లేడా? లోకమంతా పాపంతో నిండుంటే, లోకమంలో ఉన్న ప్రజలందరూ బురదలో కూరుకుపోయి, పాపం అనే బురదలో కూరుకుపోయి తినటం, తాగటం, డ్యాన్సులు, జల్సా, ఎంజాయ్, ఎంటర్టైన్మెంట్లో ఉంటే మన నోవాహు గారు మాత్రం సాక్షాత్తు పరలోకంలోని దేవాది దేవుడే భూమి మీదకి దిగొచ్చి నోవాహుతో మాట్లాడే అంత పరిశుద్ధతలో దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన స్వరాన్ని వినడం అలవాటు చేసుకున్నాడు. నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, ఈ రోజున చాలామంది, అనగా 198 మంది క్రైస్తవులు తమ విలువైన సమయాన్ని దేవుని పాదాల దగ్గర కూర్చోవడంలో వాడడం లేదు. ఈ కాలంలో 2024 సంవత్సరంలో భక్తి చేస్తున్న క్రైస్తవుల్లో చాలామంది తమ విలువైన సమయాన్ని బంధువులతో గడపడానికి ఇష్టపడుతున్నారు, రక్త సంబంధికులతో గడపడానికి ఇష్టపడుతున్నారు, స్నేహితులతో గడపడానికి ఇష్టపడుతున్నారు, టీవీతో గడపడానికి ఇష్టపడుతున్నారు, ఫోనులతో గడపడానికి ఇష్టపడుతున్నారు, ఇంటర్నెట్తో గడపడానికి ఇష్టపడుతున్నారు. ఇంకేముంది, ఒక్క మాట చెప్పాలంటే ఈ రోజున ఆధునిక యుగాన్ని, ఈ 2024 21వ శతాబ్దాన్ని పరిపాలించేది మొబైల్ ఫోన్ అంతే. ఇంకా ప్రజలు దేవుని పాదాల కూర్చునేంత ఓపిక ఇప్పుడు లేదు, దేవునితో మాట్లాడే ఓపిక లేదు, దేవుని కోసం బ్రతికే ఓపిక లేదు, దేవునితో గడిపే ఓపిక లేదు. ఇప్పుడు సాతానుగాడు కబళించి, మానవ సమాజాన్ని కబళించి తన కబంధ హస్తాల్లో చిక్కించుకున్నాడు ఫోన్ ద్వారా. అయ్యారా, నేనేం చెప్తున్నానంటే, ఒక్క గంట కూడా పట్టుమని, ఒక్క గంట కూడా ఒక విశ్వాసి దేవుని దగ్గర గడపలేని రోజుల్లోకి వచ్చేసాం మనం. ఒక్క గంట కూడా దేవుని పాదాల దగ్గర గడపలేని రోజుల్లోకి వచ్చేసాం అక్క. ఆ సమయాన్ని అంతా యూట్యూబ్ చూడటానికి, ఫేస్బుక్లు చూడటానికి, వాట్సాప్ చూడటానికి, టిక్టాక్లు, ఇన్స్టాగ్రామ్లు చూడటానికి తమ సమయాన్ని అంతా వ్యర్థం చేసుకొని, తమకు తెలియకుండానే సాతాను కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి బయటికి రాలేక వాడు పెట్టే క్షోభ భరిస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకొని దేవుణ్ణి బాధ పెడుతూ నిత్య నాశనం వైపుకి క్రైస్తవ తరం పరిగెత్తుతూ ఉంది. క్రైస్తవ గుడారాలన్నీ పడిపోయి ఉన్నాయి. ఈ 21వ శతాబ్దంలో చాలా కాదులే, మించుగా దాదాపు 100 మందికి 98 మంది గుడారాలు పడిపోయి ఉన్నాయి ఈ రోజున. ఇంకో మాట చెప్పాలంటే, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని ప్రభావితం చేసి నీతి మార్గాల వైపు ఈ సమాజాన్ని లాగగలిగింది ఒక్క క్రైస్తవం మాత్రమే. ఆమేనండి. ఈ రోజుల్లో 2024 సంవత్సరం 21వ శతాబ్దంలో సమాజాన్ని ప్రభావితం చేసి దేవుని కొరకు, దేవుని వైపుకి, నీతి మార్గాల వైపుకి, చెడిపోతున్న ప్రజలని నీతి మార్గాల వైపుకి లాగగలిగింది ఒక్క క్రైస్తవం మాత్రమే. కానీ దురదృష్టవశాత్తు ఆ క్రైస్తవం ఇప్పుడు మోడు బారిపోయింది. ఒక్కరిని కూడా ప్రభావితం చేయలేకపోతుంది, ఒక్కరిని కూడా దేవుని దగ్గరకు ఆకర్షించలేకపోతుంది ప్రభుత్వం, క్రైస్తవ్యం. బిడ్డలారా, ఇతరులను ప్రభావితం చేసి ఇతరులను ప్రభు దగ్గరకు లాగాల్సిన క్రైస్తవ్యమే ఇతరుల చేత ఆకర్షించబడి ఇతరుల చేత లోకంలోకి ఏడవబడిపోతుంది క్రైస్తవ్యం. అంటే నోవాహు గారిలాగా లోకాన్ని ప్రభావితం చేయగలిగిన క్రైస్తవుడు కనబడడం లేదు అన్నా నేను. నోవాహు గారు ఆ రోజుల్లో భూమి మీద ఉన్న ప్రతి మానవుడు, కనీసం తన సొంత తండ్రి కూడా, నోవాహు తల్లి కూడా, నోవాహు అన్నదమ్ములు కూడా పాపంలో ఉండిపోయారు. అంతే, వాళ్ళు బయట రాలేకపోయారు. కానీ ఇంతమంది లోకంలో ఉండిపోతే, పాపంలో ఉండిపోతే ఒకే ఒక్కడు టైం దొరికితే దేవుడి దగ్గర పరిగెత్తి, టైం దొరికితే దేవుని పాదాల దగ్గర పరిగెత్తి, టైం దొరికితే బైబిల్ దగ్గర పరిగెత్తి తన జీవితాన్ని చాలా ప్రశస్తంగా, నమ్మకంగా, రోషంగా, లోక మురికి అంటకుండా ఒకే ఒక్కడు దేవుని పాదాలు పట్టుకున్న కారణంగా అందరూ
సమాధి జల సమాధిగా మారి నీళ్ల కింద చచ్చిపడి ఉంటే, అదిగో ఓడలో నోవాహు క్షేమంగా నీళ్ల మీద నడుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటాను నేను. అనేకుల్ని ప్రభావితం చేసి నీతి మార్గాల వైపు లాగాల్సిన క్రైస్తవ్యమే లోకము చేత లోకంలోకి, పాపంలోకి ఏడవబడుతుంది ఈ రోజున. ఈ దుస్థితి కారణం ఏంటో తెలుసా? క్రైస్తవులు దేవుని స్వరం వినడం మర్చిపోయారు. క్రైస్తవులు దేవుని స్వరం వినడం అలవాటు పోయింది. క్రైస్తవులు దేవుని స్వరం వినడం ఎలాగో అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుని గొంతుని వినలేకపోతున్నారు. దేవుని స్వరాన్ని వినలేకపోతున్నారు. దేవుని స్వరాన్ని వినడం లేదు. దేవుని మాట వినడం లేదు. దేవుని దగ్గర కూర్చోవడం లేదు. దేవునితో గడపడం లేదు. దేవుని కోసం రోషంగా నిలబడటం లేదు. బిడ్డలారా, ఇప్పుడు అర్థమైందా? మన గుడారాలు పడిపోయి ఉండటానికి కారణం ఈ 21వ శతాబ్దంలో 2024 సంవత్సరంలో ఆధునిక టెక్నాలజీ విస్తారంగా విస్తరించిన ఈ కాలంలో క్రైస్తవుల గుడారాలు పడిపోయి ఉండటానికి కారణం ఏంటంటే ఒకే ఒక్క కారణం: దేవుని స్వరము వినకపోవడం, దేవుని స్వరాన్ని వినలేకపోవడం, దేవుని గొంతు వినే అలవాటు లేకపోవడం, దేవునితో మాట్లాడే అనుభవం లేకపోవడం. బిడ్డలారా, ముందుకెళ్దాం. ఇది మాత్రమే కాదు, అసలు దేవుని స్వరాన్ని ఎలా వినాలో చాలామందికి తెలియటంలా. దేవుని స్వరం ఎలా వినాలండి? దేవుని మాట ఎలా వినొచ్చు? దేవునితో ఎలా కలుసుకోవాలి? లేకపోతే దేవునితో ఎలా గడపాలి? దేవుడు మనతో ఎన్ని విధాలుగా మాట్లాడతాడు? ఆయన మాటలు మనం ఎట్లా వినగలం? ఇప్పుడు నోవాహు అంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడాడు. నోవాహు, నీవే ఈ తరంలో నమ్మకస్తుడివి అని డైరెక్ట్గా వచ్చి నోవాహుతో మాట్లాడాడు. ఈ రోజుల్లో దేవుడు మనుషులతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడా? ఆయన స్వరాన్ని ఎలా వినాలా తెలియదు చాలామందికి. అలా తెలియకపోవటమే ఈరోజు లోకం చేత ఏడవబడుతున్నాం క్రైస్తవులు కూడా. దేవుడు ఎన్ని విధాలుగా మాట్లాడతాడు ఎవరికి గుర్తుపట్టలేకపోతున్నారు. దేవుని స్వరాన్ని మనం ఎలా గుర్తించాలి? ఇట్లాంటి విషయాల్లో అవగాహన లోపం ఉండడం వల్ల అనేకులు మనం సతమతమై లోకాన్ని ప్రభావితం చేయలేకపోగా లోకం చేత ఏడవబడి పాపంలో పడిపోయామని అపరాధ భావంతో కుంగిపోయి ఒక్కడిని కూడా దేవుని కోసం ప్రభావితం చేయలేక చచ్చిపడి కుళ్ళిపోతూ మగ్గిపోతూ వాక్యం గద్దించినప్పుడల్లా దిగులు పడతా, ఆ వాక్యం గద్దించినప్పుడల్లా కన్నీళ్ళతో, ఆ వాక్యం గద్దించినప్పుడల్లా ఇక నా వల్ల ఏం కాదని బాధతో కృషించిపోతా. ఇంకా నేను ఇంతేలే, నేను ఎవరిని మార్చలేను, నేను నిలబడితే కదా ఒకరిని మార్చడానికి. నేను నిలబడేది లేదు, ఒకరిని మార్చేది లేదు. ఈ భూలోకంలో సమాజాన్ని ప్రభావితం చేయగలిగింది ఒక క్రైస్తవుడు మాత్రమే. ఆ క్రైస్తవుడు ఈరోజు నా వల్ల కాదు, నేను నిలబడలేనని కృంగిపోయాడు. దానికి కారణం ఏంటంటే దేవుని స్వరాన్ని ఎలా వినాలో తెలియక, దేవుని స్వరాన్ని ఎలా వినొచ్చు, దేవునితో ఎలా మాట్లాడొచ్చు, దేవుడు మనతో ఎన్ని రకాలుగా మాట్లాడతాడు, ఎన్ని విధాలుగా ఆయన మనం దర్శిస్తాడు తెలియక. విన్నారా? తెలియదు కాబట్టే ఈ 2024 చివరిలో మన గుడారాలు కట్టుకోవడానికి పడిపోయిన మన గుడారాలు దేవుని స్వరం వినలేక, టైం లేక, సమయం లేక, దేవునికి సమయం ఇవ్వక, లోకంలో శాపంలో కూరుకుపోయిన మన బ్రతుకులు ఒక్కరు కూడా ప్రభావితం చేయలేక పేరుకి నామకార్థ క్రైస్తవులుగా చలామణైపోతున్న మన జీవితాల్లో. అలా కాదు, నువ్వు ప్రభావభరితమైన భక్తి చేయాలి అని దేవుడు మనం దర్శించి మన గుడారాలు కట్టడానికి ప్రభు కోరుకున్నాడు. దేవుడు ఎన్ని రకాలుగా మనతో మాట్లాడతాడో మనం బైబిల్ గ్రంథంలో ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక్క మాటలో చెప్తా. ఇప్పుడుదా చెప్పింది నేను. ఇప్పుడు దాకా ఏం చెప్పానంటే మన గుడారాలు పడిపోయి ఉండడానికి రెండో కారణం. మొదటి కారణమేమో సాతాను పెట్టిన అనుమానం, అపార్థం, భయాలు. అందువల్ల మన గుడారాలు పడిపోయాయి. ఇప్పుడు రెండో కారణం ఈరోజు ప్రభు చెప్పింది ఏంటంటే దేవుని స్వరం ఎలా వినాలో తెలియక. దేవుని స్వరం వింటున్నాం అనుకో, దేవుడు మనకు అన్నీ చెప్తుంటాడు. నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా నడుచుకో, ఇలా నడకూడదు, ఇది కరెక్ట్ కాదు, ఈ రూట్లో వెళ్ళు, ఆ రూట్లో వెళ్ళని దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడుతూ మనతో సరిచేస్తా ఎప్పటికప్పుడు మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మన లోకంలో పడనీడు ఆయన స్వరం వింటే. దేవుని స్వరం వినే అలవాటు మనకు లేదు. ఎలా మాట్లాడతాడో ఆయన తెలియదు మనకి. కాబట్టి దేవుని స్వరము, దేవునితో మాట్లాడటం మనకు తెలియదు కాబట్టి పడిపోయాం. గుడారాలు పడిపోయినాయి, ఇళ్ళు పడిపోయి ఉన్నాయి. పడిపోయిన దావీదు గుడారాన్ని బాగు చేసి నిలబెడతానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈరోజు రాత్రి మన బ్రతుకులైన సజీవంగా కట్టి నిలబెట్టును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుని స్వరాన్ని ఎన్ని రకాలుగా మనం వినగలమో, దేవుని స్వరాన్ని మనం ఎన్ని రకాలుగా వినొచ్చో వినే ముందు ఒక మంచి మాట చెప్తా మీకు. ఇప్పుడు నోవాహు గారి అమ్మా నాన్న చనిపోయారు. నోవాహు గారి అమ్మా నాన్న జలపడం చచ్చిపోయారు. నోవాహు గారి అత్తామామ చనిపోయారు. బామర్దులు అందరూ చచ్చిపోయారు. అన్నదమ్ములు చచ్చిపోయారు.
నోవాహు కుటుంబం తప్ప అందరూ చనిపోయారండి. ఇప్పుడు నేనేమంటానంటే, నోవా గారి తల్లిదండ్రులు చచ్చిపోయినప్పుడు నోవా గారి భార్య చనిపోలేదేంది? నోవా గారి భార్య ఎందుకు రక్షించబడింది? నోవా గారి పిల్లలు ఎందుకు రక్షించబడ్డారు? ఇది మనం తెలుసుకోవాలా బిడ్డలారా. ఒకటి, ఈ నోవాహు యొక్క భార్య ఎందుకు రక్షించబడిందంటే బిడ్డలారా, మహాభయంకరమైన పాపముతో నిండిన ఆ రోజుల్లో నోవాహు గారు ప్రతిరోజు దేవుడితో మాట్లాడుతున్న సంగతి ఆమె భార్య చూసింది. నోవా గారి భార్య చూసింది. నోవా గారు సమయం దొరికితే దేవుని పనుల కూర్చోటం, దేవుడితో మాట్లాడటం, తన భర్త భక్తి, తన భర్త యొక్క ప్రవర్తన, తన భర్త యొక్క విధేయత, తన భర్త యొక్క పరిశుద్ధత ఆమె చూస్తూ ఉంది. ఇంట్లోనే ఉంది కదా, వాళ్ళ అమ్మ నాన్న దూరంగా ఉంటారు, తమ్ముళ్ళు అన్నలు దూరంగా ఉన్నారు, వాళ్ళ కాపురాలు వేరే, అత్తమ్మ వాళ్ళు ఇంకా దూరంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి చూడలేదు కాబట్టి వాళ్ళు రక్షించబడలేకపోయారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ భార్య పిల్లలు ఇంట్లోనే ఉన్నారు నోవా గారికి. నోవా గారు సమయం దొరికితే, ఖాళీ దొరికితే చాలు వెళ్ళిపోతాడు అంతే. వెళ్ళిపోయి దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు. దగ్గర నుంచి చూస్తుంది, ఏడుస్తూ ఉంటాడు, ఎవరో మాట్లాడుతున్నట్టుగా అలా ఆకాశం చూస్తూ ఉంటాడు. ఏందో తెలియదు. 24 టైం దొరికితే నోవా గారు వెళ్ళిపోతాడు అంతే ప్రార్థనకి. ఆ తర్వాత నోవా గారి జీవితం దగ్గరగా గమనిస్తుంటే భార్య, అసలు నా భర్తని ఏమన్నా అంటే దేవుని ఉగ్రత వచ్చేస్తుంది నా మీదకి. అమ్మో, అసలు ఇతని పరిస్థితే వేరు, ఇతని ప్రవర్తనే వేరు, మాట వేరు, తలంపులు వేరు. ఏంది ఇంత పరిశుద్ధ, ఇంత బాగుంటారా, ఇంత పర్ఫెక్ట్గా ఉంటారా, ఇంత నమ్మకంగా ఉండగలుగుతారు ఈ రోజుల్లో? అసలు ఒక్కడు కూడా లేడే నా చుట్టుప్రక్కల ఇట్లాంటి నీతిమంతుడు ఒక్కడు కూడా లేడే. ఇట్లాంటి భర్తను నాకు ఇచ్చిన దేవునికి మహిమ కలుగునుగా. కానీ తన భర్త భక్తిని చూసి 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 ఆయన దేవుడితో మాట్లాడుతున్న విధానాన్ని గమనించి 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 భర్త భక్తికి ప్రభావితమై నోవాహు భార్య కూడా దేవుని లైన్లోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సేమ్ అంతే, తన నాన్న చేస్తున్న భక్తిని పిల్లలు చూశారు, తమ నాన్న చేస్తున్న భక్తిని పిల్లలు చూశారు, తమ తండ్రి పడుతున్న ప్రసవ వేదన పిల్లలు చూశారు. కొడుకులు యవనస్తులా ముసలోళ్ళ చెప్పాలా? యవనస్తులా ముసలోళ్ళు. అప్పుడే పెళ్ళయింది వాళ్ళకి, కొత్తగా పెళ్ళి, పిల్లల పుట్ల ఇంకా అప్పుడే పెళ్ళి, 40 సంవత్సరాలు అప్పుడు పెళ్ళి. 40 సంవత్సరాల వయసులో మంచి యవ్వన కాలంలో ఉన్న కొడుకులు కోడలు సైతం తన మామ యొక్క భక్తిని చూసి ప్రభావితం అయిపోయారు అంతే. మా నాన్న ఎంత సమయం దేవుడితో గడుపుతున్నాడంటే సాక్షాత్తు దేవుడే వచ్చి మా నాన్నతో మాట్లాడుతున్నాడు. దేవునికి మా నాన్నకి ఎంత సంబంధం ఏంటి? ఈ భక్తి ఏంటి అసలు? లోకంలో అందరూ ఇచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నారు. మా నాన్న ఏమో దేవుడు అంటున్నాడు, ఏదో జరుగుతుంది. మా నాన్నతో డైరెక్ట్గా దేవుడే మాట్లాడుతున్నాడు అంటే భక్తి ఇలా చేయాలేమో, ఇలా ఉండాలేమో దేవుళ్ళు అని యవ్వన కాలంలో ఉన్న కొడుకులు సైతం లోకంలో ఉన్న మురికులోకి వెళ్లకుండా తన తండ్రి భక్తి చేత ప్రభావితమై నోవా గారు రూట్లోకి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ రోజున కడుపును పుట్టిన కొడుకుల్ని తండ్రి దేవుని కోసం రేపలేకపోతున్నాడన్న. కడుపును పుట్టిన కూతురుల్ని తల్లి దేవుని కోసం రేపలేకపోతుంది. నువ్వు మందిరంకి రామ్మా దీవెనక్క, నువ్వు మందిరంకి రామ్మా అంటే మన కూతురు మందిరికి రారు. నీ ప్రవర్తన చూసినప్పుడు వాళ్ళకి భయం కలగాల. నీ కొడుకులకి నీ ప్రవర్తన చూసినప్పుడు భయం కలగాల. మన బిడ్డలకి మన ప్రవర్తన చూసినప్పుడు భయం రావాలా. మా నాన్న ఏమన్నా దేవుడు ఒప్పుకోడు, మా అమ్మని ఏమన్నా అంటే దేవుడు ఒప్పుకోడు. అమ్మో ఇదేంది నాయన, ఎంతమంది చూసాను లోకంలో, ఎంతోమంది చూస్తాను, అసలు ఏంటి వీళ్ళు, మా మమ్మీ ఏంటి, మా డాడీ ఏంటి, అసలు దేవుడు ఎప్పుడు దేవుడితో మాట్లాడతాడు, 24 గంటల బైబిల్ చదువుతాడు, 24 గంటలు ప్రార్థన చేస్తాడు. టైం దొరికితే నాన్న మాటలో ఏ రోజు కూడా జోకులు రావు, ఏ రోజు పాపిష్టి మాటలు రావు, ఏ రోజు అసలు ఏంటి మా నాన్న డిఫరెంట్. అసలు ఇట్లాంటి డాడీ దొరకటం, ఇట్లాంటి డాడీ కడుపులో పుట్టడం నా అదృష్టం నిజంగా. ఇట్లాంటి వాళ్ళు పరలోకానికి పోయేది, ఈ లోకంలో ఉన్నారు పరలోకానికి పోయేది. నా తండ్రి ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు. చేస్తే నా తండ్రిలాగా చేయాలి భక్తి, మా డాడీలాగా బ్రతకాలి దేవుని కొరకు, మా మమ్మీలాగా బ్రతకాలి దేవుని కోసమని మన పిల్లలు ప్రభావితం అవ్వాలి, నోవాహు పిల్లలు ప్రభావితం అవినట్లుగా. కానీ విషాదం ఏంటంటే క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లల్ని దేవుని కోసం ప్రభావితం చేయలేని రోజుల్లో మనం ఉన్నాం. క్రైస్తవ తల్లిదండ్రులుగా మన పిల్లల్ని దేవునికి అంటుకట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. బైబిల్లో ఇంకొక చక్కని మాట రాయబడింది. అదేంటంటే అబ్రహాము గారిని శారా ఏమని పిలిచేదన్నా? ఏమబ్బాయి అనేదే. భర్తని భార్య ఏమని పిలిచేది బైబిల్లో? యజమానుడా అని పిలిచేది. యజమానుడా అని ఎవరు అంటారు తెలుసా? ఏలినవాడిని. ఏలినవాడు అంటే రాజు, ఏలువాడు అని అర్థం. ఒక యజమానుడు లేదా పై స్థాయిలో ఉన్నవాడు, అతని కింద పనిచేసేవాళ్ళు ఆయన యజమానుడా, ఏలినవాడా, ప్రభువా అని పిలిచేవాళ్ళు. భార్య భర్తని యజమానుడా అని పిలుస్తుందంటే నా ప్రభువు నువ్వు అని చెప్తుంది.
నా యజమానుడు నువ్వు, నా ఏలువాడివి, నీ కింద నేను దాసిని. శారా ఎవరో తెలుసా? 65 సంవత్సరాల వయసులో ఐగుప్తు దేశాన్ని వణికిచ్చిందంతే. 65 సంవత్సరాలు. ఇప్పుడు ఎవరికైనా 65 సంవత్సరాలు ఉంటే మనం ఆమెను ఏమని పిలుస్తాం? అమ్మ కాదు, అవ్వ అని పిలుస్తాం, బామ్మ అని పిలుస్తాం. ఆంటీ వయసు కూడా దాటిపోయింది 65 అంటే. 65 సంవత్సరాల వయసులో ఐగుప్తులో ఉన్న మగవాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు ఆమె గురించి. నిద్ర లేకుండా చేసింది. ఎన్ని సంవత్సరాల వయసులో? 65 సంవత్సరాల వయసులో. మామూలు అందం కాదు. ఆమె అందం దెబ్బకి, ఆమెను పొగిడే దెబ్బకి ఫరో, ఐగుప్తు పరిపాలిస్తే ఫరోనే తీసుకెళ్ళిపోయాడు ఒంట్లోకి. సరే 65 కదా, 85 సంవత్సరాల వయసులో కూడా గెరారు రాజు అని అభిమేలకు వెళ్ళి మళ్ళా విని 85 సంవత్సరాల వయసులో కూడా రాజులకి నిద్ర లేకుండా చేసే అంత అందం ఆమె సొంతం. 65 సంవత్సరాల వయసులో ఒక రాజు తీసుకోపోయాడు, 85 సంవత్సరాల వయసులో ఒక రాజు తీసుకోపోయాడు. ఆమె అందం అంత అందగత్తె, సౌందర్యవంతురాలు అన్నమాట. ప్రపంచానంతా నిద్ర లేకుండా చేస్తున్న ఈమె భర్తను మాత్రం నా యజమానుడా, నా ప్రభువా, ఏలినవాడా, నేను నీ దాసురాలు అన్నట్టు దగ్గర చేసుకుంటుంది. అంత ప్రేమగా, అంత గౌరవంగా లోబడిపోతుంది. కారణం ఏంటో తెలుసా? కర్ర తీసుకొని రాత్రుల పూట కోస్తా, నీ పీక్ కోస్తా అనడం వల్ల భర్త. అబ్రహాము దేవునితో చేసే స్నేహం, అబ్రహాము దేవుని పాదాల దగ్గర కూర్చొని చేస్తున్న భక్తి, అబ్రహాము దేవుని కోసం తీసుకున్న తీర్మానాలు, అబ్రహాము గారు దేవుని కొరకు పడుతున్న రోషం, దేవుని కోసం కట్టుకున్న నడుము, దేవుని కోసం కట్టుకున్న తీర్మానాలు, ఇవన్నీ చూసాను భయం వేస్తుంది. మా ఆయన్ని నేను ఏమన్నా అంటే మా ఆయన దేవుడు నన్ను ఒప్పుకోండి. ఆయన నేను ఏదన్నా తేడా మాట్లాడితే ముందే మా ఆయన పొద్దున్న లేస్తే ప్రభు దగ్గరికి వెళ్తాడు, దేవుడితో మాట్లాడుతుంటాడు. 24 గంటల ప్రార్థన, బలిపీఠం కడతాడు, ప్రార్థన అంటాడు, ఎడ బలిపీఠం కడతాడు, ఆడ బలిపీఠం. పొద్దున లేస్తే దేవుడు దేవుడు దేవుడు. మా ఆయన భక్తిపరుడు, మా ఆయన ఏమన్నా అంటే దేవుడు ఒప్పుకోడు. ఏమయ్యా మా ఆయన అని అనవల్ల అయ్యింది. అమ్మో యజమానుడా. ఇప్పుడు ఫ్యాషన్ మారిపోయిందిలే, ఇప్పుడు ఫ్యాషన్ మారిపోయింది. ఏం రా అంటారంట ఎవరు లేనప్పుడు. సినిమా పాటలు అటు పెడుతున్నారు. అందరు ఉన్నప్పుడు ఏమండి అని పిలవండి, ఎవరు లేకపోతే ఏమిరా ఏమిరా రే ఏమిరా నువ్వు పీకలు కోస్తా అనండి. ఎవరు లేకపోతే ఏమిరా అనండి, అందరు ఉంటే మాత్రం ఏమండి అని పిలవండి, అటు పిలవాలంట. ఇప్పుడు కోపం వస్తే ఏమిరా కాదు, అతనికి నల్లగొండ అనుకో, నల్లవడా అని పిలుస్తారు. ఒకవేళ ఏదన్నా దేవుడు మొత్తం లేపేశాడు అనుకో, అటటోడా ఇటటోడా మొత్తం ఎయిర్పోర్ట్ గ్రౌండ్ వాడా అని పిలుస్తున్నారు. కోపం వచ్చిందంటే భర్తల్ని దుమ్ము తిట్టేస్తారు భార్యలు. భర్తల కోపం వస్తే భార్యలు దుమ్ము తిట్టేస్తున్నారు. భర్తలు తిట్టడానికి భార్యలు భయపడడం లేదు, భార్యలు తిట్టడానికి భర్తలు భయపడడం లేదు. కారణం ఏంటంటే నీ భార్య నిన్ను అనాలంటే భయపడిపోయేంత భక్తి. మన కర్రలతో కొట్టి మన భార్యలను భయపెట్టలేం, కానీ మన భక్తితో మన భార్యని కంట్రోల్ చేస్తున్నామల్లో. నీ భర్త నీ మీద చెయ్యాలంటే అక్క నువ్వు ఏ మాటలతో నీ భర్తను భయపెట్టలేవు, కానీ నీవు చేస్తున్న శ్రేష్టమైన భక్తి నీ భర్తకి భయం కలిగించేస్తుంది. అందుకే పేతురు గారు చక్కని మాట చెప్పారు, అవిశ్వాసి అయిన భర్తల్ని విశ్వాసి అయిన భార్య వాక్యము లేకుండానే పరిశుద్ధమైన ప్రవర్తన వలన రాబట్టేస్తుందంట. అంటే భర్తలు మారట్లేదంటే తప్పెవరిది? భార్యది. భార్యలు మారట్లేదంటే తప్పెవరిది? భర్తలది. అసలు భార్య అబ్రహాం గారిని యజమానుడా అని ఎందుకు పిలిచింది తెలుసా? ఆయన భక్తి. మన భక్తి మన భార్యని ప్రభావితం చేయాలన్నా, మన భక్తి మన పిల్లలను ప్రభావితం చేయాలి. అది కదా, అలా ప్రభావితం చేయాలంటే మనం దేవుని స్వరం వినడం అలవాటు చేసుకోవాలా. దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడుతుండాలి, మనం ఎప్పుడు దేవుడితో మాట్లాడుతుండాలి. ఇలా మనం దేవుడితో మాట్లాడే అనుభవంలోకి మనం వస్తే భార్య పిల్లలే కాదు. అందుకే ముందు పెద్దవాళ్ళు చెప్తారు, ఇంట గెలవాలి ఫస్ట్. ఆమె అన్నగట్టుగా ఎక్కడ గెలవాలక్క? ఇంట గెలిచి రచ్చ గెలవాలి. బయట అందరం గెలవచ్చు, మనం ఈజీగా గెలవచ్చు. తెల్లబట్టలు వేసుకొని పెద్ద బిల్లు తీసుకుంటే అందరూ ఓయమ్మ మంచి భక్తి అనుకుంటారు. బయట వాళ్ళు గెలవడం పెద్ద విషయం కాదు, ఇంట్లో వాళ్ళు గెలవటమే గొప్ప విషయం. అంటే మన కొడుకులు మనల్ని చూసి నోవా గారి కుమారులు నోవా గారు భయపడిపోయినట్లుగా మా నాన్న దేవునితో మాట్లాడేవాడు, మా నాన్న దేవునితో గడిపేవాడు. అమ్మో ఆయన లాంటి భక్తి ఈ రోజులు ఎవరు చేయలేరు. చేస్తే అలా చేయాలి భక్తి. అది క్రైస్తవం అంటే, అది రోషం అంటే. మా నాన్న లాంటి నాన్న దొరకడం మాకు అదృష్టం అని అప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్న కొడుకులు కోడలు సైతం మామ భక్తిలోకి వచ్చేసారు, తండ్రి భక్తిలోకి వచ్చేసారు. కనుకనే వారు నోవాహుతో పాటు రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ భర్త నరకానికి పోకుండా కాపాడుకోవాలంటే నీ భర్తని నీ భక్తితో ప్రభావితం చేస్తే తప్ప నీ భర్త మారడు.
మన భార్యలు ప్రభు సన్నిధిలోకి వచ్చి కూర్చోవాలంటే వాళ్ళని కొట్టడం ద్వారానో తిట్టడం ద్వారానో మనం ఒక్క మాట కూడా వాళ్ళని మార్చలేము. చిన్న మార్పు కూడా వాళ్ళలో తేలేం కోపం ద్వారా, మాటల ద్వారా. కానీ భక్తి ద్వారా మాత్రమే మన భార్యల్ని పిల్లల్ని దేవుని కోసం సంపాదించుకోగలం. అది సాధ్యం అవ్వాలంటే దేవునితో మాట్లాడాలి. దేవుని స్వరాన్ని ఎప్పుడు వింటూ ఉండాలి. ఆ దేవుని స్వరాన్ని ఎప్పుడు వింటున్న నోవాహు గారు అంతమంది నాశనం అయిపోయినా, అందరు నాశనం అయిపోయినా ఒకే ఒక్కడు తప్పించుకున్నాడు. ఆ 7వ అధ్యాయం మొదటి వచ్చిన చాలా చాలా ఇష్టమైన నాకు. ఆ 7వ అధ్యాయం ఆదికాండం మొదటి వచ్చిన ఎంత చక్కని మాట దేవుడు చెప్తున్నాడు. నోవాహు, ఈ తరము వారిలో నీవే, నోవాహు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట నేను చూచాను. దేవుడే నోవాహుతో సాక్షాత్తు మాట్లాడుతున్నాడు అన్న. దేవుని స్వరము వినే నోవాహుకి ఆనాటి ప్రపంచం తలడిల్లిపోయింది. ఆనాటి ప్రపంచం అందరూ పట్టించుకోలేదు. వెర్రివాడు అనుకున్నారు, పిచ్చోడు అనుకున్నారు. పిచ్చోడు అనుకున్న వాళ్ళందరూ నీళ్ళ కింద చచ్చారు. ఇదిగో తండ్రి భక్తిని చూసి ప్రభావితమైన పిల్లలు, మామ భక్తిని చూసి ప్రభావితమైన కోడళ్ళు, భర్త భక్తిని చూసిన ప్రభావితమైన భార్య రక్షించబడ్డారు. అన్న రోజులు బాగలేవన్నా. మన పిల్లలు బయట మనకంటే ఎన్నో చూస్తున్నారు. బయట మన పిల్లలు భయంకరమైన పాపిష్టి ప్రజల మధ్య తిరుగుతున్నారు. మహా మురికితో అంటబడిన పిల్లల మధ్య మన బిడ్డలు నివాసం చేస్తున్నారు. అట్లాంటి రోజుల్లో మన బిడ్డలు మనం కాపాడుకోవాలంటే మన భయాలు, మన మాటలు, మన దెబ్బలు, మన కర్రలు ఏవి పనిచేయవు. మన బిడ్డలు వంచగలిగింది కేవలం మనం దేవునితో మాట్లాడుతున్న పరిశుద్ధమైన ప్రవర్తన. మనం దేవుని స్వరాన్ని వింటూ ఉంటే శారా అబ్రహాం గారికి లోబడిపోయి యజమానుడని పిలిచినట్టుగా, నోవాహు గారికి పిల్లలు, కోడళ్ళు, భార్య లోబడిపోయినట్లుగా దేవుని అందలి పరిశుద్ధ ప్రవర్తన ద్వారా తప్ప ఇంకే విషయంలో మనం పిల్లలు కానీ, భార్యను కానీ, భర్తను కానీ లోపరుచుకోలేము, రాబట్టుకోలేము, ప్రభావితం చేయలేము. ఒక కుటుంబాన్ని కాదు, లోకాన్ని కూడా మనం ప్రభావితం చేయాలంటే దేవుని స్వరాన్ని వినడం ఒక్కటే దారి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని స్వరాన్ని వినడం అలవాటు లేక వినయ్, ఏం పేరు ఇప్పటి పేరు, ఏం పేరు తల్ల? ఇస్సాకు నువ్వు ఎట్టున్నావంటే వినయ్ ఎప్పుడు కాపుతాడన్నా, ఇప్పుడు లాపెట్టట్లేడే అన్నట్టు చూస్తున్నావు తల్ల. ఇస్సాకు ఆలోచించు, నువ్వు కూడా ఆలోచించు. ఇస్సాకు దేవుని స్వరం విని అలవాటు ఉంటే పెళ్ళైందా? ఇస్సాకు భార్య దేవుళ్ళు గట్టి నిలబడద్ది. ఇస్సాకు దేవుని స్వరం వినేవాడని తన భార్య గ్రహిస్తే ఇస్సాకు లాగా భక్తి చేస్తుంది. ఇస్సాకు పిల్లలు కూడా ఇస్సాకు భయపడిపోతారు, నోవాహుకు భయపడినట్టు. భక్తి ద్వారా తప్ప మనం ఎవరిని ప్రభావితం చేయలేం. వినయ్ భక్తిని చూసి ఏం పేరుతలే పాప రాజేశ్వరి కదా, అంతేనా? రాజేశ్వరినా? వినయ్ భక్తిని చూసి రాజేశ్వరి సైలెంట్గా దేవుడి దగ్గర రావాలా. మా ఆయన ఏమన్నా అంటే దేవుడు ఒప్పుకోడు. అమ్మో పొద్దున్న లేస్తే దేవుడు పాటలో వాక్యం, అదే వాక్యాలు రాసుకుంటూ ఉంటాడు. అమ్మో అసలు ఆయన ఏమన్నా అంటే అమ్మో అట్లాంటి భర్త దొరకటం నాకు దేవుని కృప, దేవుని చిత్తం. తమ్ముడా, మాటలే కాదు, నువ్వు క్రియారూపంలో రాకపోతే నువ్వు దేని ప్రభావం చెప్తున్నావు కదా, దేని పనికిరా. మనం మహాపాపిష్టి మురికిలో ఉన్నాం తమ్ముడా. మనం ఇప్పుడు అసలు సర్వ సమాజాన్ని నిత్య నాశనం వైపు తీసుకెళ్ళిపోతుంది ఫోను. ఈ ఫోన్ కాలంలో ఉన్నాం మనం ఇప్పుడు. అందుకే ఒక దైవజనుడు చెప్తాడు, ఈ కాలం భక్తి చేస్తే ఎవడు పరలోకానికి పోడంట, అందరి నరకానికే. అందుకని మనం ఏం చేయాలంటే 100 సంవత్సరాలు ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోవాలంట. ఎన్ని సంవత్సరాలన్నా? 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే ఫోన్లు ఉన్నాయన్నా, టీవీలు ఉన్నాయా? ఏమి లేవు. పని చేసుకుని రావటం, కూర్చోవడం దేవుడి దగ్గరికి, పని చేసుకోవడం, ప్రభు దగ్గర కూర్చోవటం. పరిగెత్తి ప్రభు దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఆ రోజుల్లో ప్రార్థనలకు వెళ్ళేవాళ్ళు, కోటాలకు వెళ్ళేవాళ్ళు. ఆధునిక నాగరికతకు చెందిన భక్తి మనకు వద్దు. కానీ మన పాత తరపు భక్తులు చేసిన ఆ భక్తులకు ఎక్కగలిగితేనే ఈ ఫోన్లు ఇవన్నీ విసిరికొట్టి సమయం దొరికిన ప్రతిసారి దేవుని సందులో పరిగెత్తి సమయం అంతా ఫోన్తో గడపకుండా మొత్తం విసిరవతల పడేసి టైం దొరికిన ప్రతిసారి వాక్యం దగ్గరికి దేవుడి దగ్గరికి పరిగెత్తి దేవుని స్వరాన్ని ఎప్పుడు వినడం నువ్వు అలవాటు చేసుకుంటే అక్క, నువ్వు నీ కుటుంబాన్ని కాదు ఈ ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేయగలుగుతావు. దేవుని కొరకు ఎంతో కొంత నువ్వు సాధించాలనుకుంటే మనం పాత తరపు భక్తుల మాదిరిగా జీవిస్తే తప్ప ఒక్కడిని కూడా కదిలించలేవు, నువ్వు కానీ నేను కానీ. అంతే. చర్చీలు కట్టుకున్నా, ప్రార్థనలు పెట్టుకున్నా, సువార్తలు పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా మనం ఈ తరాన్ని కనీసం పట్టుమని 10 మందిని దేవుని కోసం పట్టుకోవాలంటే ఈ సీజన్లో ఉన్న భక్తుల మాదిరిగా మనం ఉండకూడదు. పాత తర భక్తుల్లోకి వెళ్ళిపోవాలా. పాత తర భక్తులు ఎలా ఉండేవాళ్ళు తెలుసా? గంటల పాటు దేవుని దగ్గర కూర్చునేవాళ్ళు, గంటల పాటు దేవునితో మాట్లాడేవాళ్ళు, వాక్యం ఎక్కువ వినేవాళ్ళు, వాక్యం చదివేవాళ్ళు, దేవుని స్వరాన్ని ఎప్పుడు వింటూ ఉండేవాళ్ళు. అందుకే ఆ రోజులు గొప్ప కార్యాలు జరిగాయి, అనేకులు రక్షించబడ్డారు, అనేకులు భక్తి చేసినా దేవుని బిడ్డలారా
ఒక పాస్టర్ గారు ఈ మాట చెప్పేసి ముందుకు వెళ్ళిపోతా. ఒక పాస్టర్ గారు ఒక లారీలో ప్రయాణం చేస్తున్నాడన్న, లారీలో ప్రయాణం చేస్తున్నాడు. ఆయన పేరు ఏషియా పాస్టర్ గారు. అది ఒక అడవిలో పోతుంది లారీ. అంటే ఈ ఊరి నుంచి ఆ ఊరికి మధ్యలో 23 కిలోమీటర్లు అడవి. మధ్యలో వెళతా ఉంటే వెంటనే ఒక ప్రేరేపణ అంట, ఏషియా తొందరగా నువ్వు బండి దిగు, లారీ దిగే, ఏషియా లారీ దిగే అని ఒక్కసారిగా మనసులో ఒక ప్రేరేపణ. ఇదేంటి లారీ దిగమని వచ్చేస్తూ ఉంది, చిట్టడివి, ఎలా సరే ఏమోలే. కొంచెం ఏషియా దిగు లారీ, త్వరగా దిగి లారీ దిగాయి. ప్రభువా ఇది నీ స్వరమా సైతాన్ స్వరమా? చీకట్లో దిగి నేను ఏం చేయాలి? ఆయన 23 కిలోమీటర్లు ఎటు పోవాలి తండ్రి? ఏదో నేను గుర్తుపట్టలేకపోతున్నా. ఏషియా దిగాయి. మళ్ళా ప్రేరేపణ, ఇంక చేసేది లేక ఏదైతే అవద్దని, అయ్యా బాబు ఆపు, ఆపయ్యా లారీ ఆపేయ్యా, ఇక్కడ ఆపేయ, నేను దిగేస్తాను. ఏమయ్యా మెంటల్ నీకు, ఇదంతా అడివి, ఎందుకు దిగదాను ఇక్కడ? లేదు నేను దిగాల, నేను దిగేస్తా అంతే, ఆపు నువ్వు. దిగేసాడు, లారీ వెళ్ళిపోయింది. ఆ రోడ్డున సింహ చీకట్లో ఆ రోడ్డున మౌను నడుచుకుంటూ పోతున్నాడు. ఒక్కడే రాత్రి పడిపోతే ఎట్టుంటుందనా? మొత్తం కారాడివి, ఏం లేదు. ఏమో దేవుడి స్వరము, ప్రభువా నువ్వు ఉండవు, ఏదైతే దవద్ది, రోడ్డు మీద పాములు పోతున్నా నాకేం తెలియదు, నేను పోతున్నా. వెంటనే ఇప్పుడు కొన్ని నిమిషాల్లో నీ వెనక స్కూటర్ వస్తుంది, ఆ స్కూటర్ ఆపి స్కూటర్ ఎక్కనాడంట. మళ్ళీ మనసులో నేనేమంటున్నానంటే, మనం ఎక్కువగా దేవునితో గడుపుతున్నాం అనుకో, దేవుడు ఇలాగ మన మనసుతో మాట్లాడుతూ ఉంటాడు కొన్నిసార్లు. ఈ లోతుల్లోకి వెళ్ళాలన్నా కూడా మనం పైపైన ఉంటే ఈ లోతు కూడా రాదక్క, ఈ అనుభవం కూడా రాదు మనకి. ఈ అనుభవాలు ఎవరికి వస్తాయంటే, చెప్పండి, ఫోనులతో టీవీలతో లోకంతో సంబంధాలు పెట్టి తంచేసుకొని పాత తరం భక్తుల్లాగా పని చేసుకున్నావా, వచ్చేసావా, తినే ముందు టక్కన ప్రభు దగ్గరికి వెళ్ళావా, ఒక గంట మాట్లాడుకున్నావా, అని తిన్నావా, పడిపోయావా, మళ్ళీ పదలు వేసావా, ప్రభుతో మాట్లాడుకున్నావా, మళ్ళీ పనికి వెళ్ళిపోయావా, పనికి వెళ్ళిపోయి నారు పెరుగుతా ఉన్నా కూడా ఎవరితో ఉండాలి మైండ్? ఇదే దేవుడితో మాట్లాడుకోవటం. అబ్రహాం ఏం చేశాడు? ఇదే దావీదు వెళ్ళాడు, ప్రభువా నాకు నీకోసం బ్రతకాలి అయ్యా, నన్ను నెల్లూరు జిల్లాలో పుట్టించావు, నెల్లూరు జిల్లాలో కనీసం ఒక్కరినైనా నీకోసం నేను ప్రభావితం చేయలేకపోతే బతకడం ఎందుకు? నన్ను కోరుకున్నందుకు కనీసం ఒక్కరినైనా నీ దగ్గర తీసుకురావాలా? ఎలా చేయాలి ప్రభువా? నీ రాజ్యం కట్టాలి, నాకు ఈ లోకం వద్దు, ఈ మురికి నాకు అంటకూడదు, పని చేస్తున్నది ఆలోచన, పని చేస్తున్నది తల. ఇట్లా ఉంటారే పిచ్చోళ్ళు, వీళ్ళకి ఆ కృప దొరకద్ది. నీ వెనక 10 నిమిషాలకి ఏమొస్తుంది? బైక్ వస్తుంది, నువ్వు బైక్ ఎక్కు. అలాగే ప్రభువా వస్తే ఎక్కుతాను ప్రభువా, ఈ చీకట్లో చూసి ఊరు ఆపుతారు నాయన, నువ్వు ఎక్కువ. పోతా ఉంటే బుడుబుడు వచ్చింది. అదేంది? పెద్ద బైక్ కాదు, అది ఏం దాని ఏమంటారన్నా ఎక్సెల్ దాన్ని ఏదంటారు, లోనా. ఆ రోజుల్లో లోనా, పెద్దోళ్ళ కాలం లోనా వచ్చింది. నేనే పెద్ద ఇంకేమన్నా ఈ చేతక బండో ఏదో డూడు అంటే అనుకున్నాను, అయ్యేలా అది ముందు 20-30 పోతుంది. ఆపండి చెయ్యి ఆపాడు, చెయ్యి పెట్టగానే ఆపాడు అతను. ఎవరు లేరు, ఒకడే. ఏమయ్యా పెద్ద ఆయన, ఏమి చీకటి నడిచిపోతున్నావు? ఏదో ఎక్కు ఆయన అన్నాడు, ఈయన అడగముంది ఎక్కు. ఇద్దరు ఎక్కి మాట్లాడుకుంటా అయ్యే ఊరు మాట్లాడుకుంటా పోతున్నారు. అన్న 8 కిలోమీటర్లు పోగానే ముందు ఇతను ఎక్కున్నాడు లారీ, ఆ లారీ భయంకరమైన యాక్సిడెంట్ అయిపోయేసి ఇద్దరు చచ్చిపోయినారంట. క్లీనరు ఇద్దరు చనిపోయినారు, అందరు శవాలు అటే ఉన్నాయి. ఆపి చూస్తే ఇద్దరు చచ్చిపోయినారు, తిరగబడిపోయింది లారీ. బల ఏడ్చేసాడంట, ప్రభువా దెయ్యం మాట్లాడిందా దేవుడు మాట అనుకున్నాను నేను, అంటే నీ బిడ్డగా నేను చనిపోకూడదని, నేను ఇంకా నీ పని చేయాలని, నన్ను తప్పించడానికి నాతో మాట్లాడేవా, నీ రుణం తీర్చుకోలేను ప్రభువా అని. ఇక అక్కడి నుంచి సువార్త ఇతను చెప్పాడంట, అయ్యా నేను అక్కడి నుంచి నడుచుకురాలేదు, నీకు చెప్పలేదు, కానీ నేను ఈ లారీలోనే వచ్చా, నన్ను దేవుడు దిగమని చెప్పాడు. ఒకవేళ నేను దిక్కున్నా ఉంటే నేను ఆ వాళ్ళతో పాటు నేను కూడా ఇప్పుడు శవంగా ఉండాలి. ఈ మాటలు మీకు ఎందుకు చెప్పారంటాక, దేవుని స్వరం వినడం అలవాటైపోతే ప్రభు మనల్ని అలా దర్శిస్తూ ఉంటాడు, మాట్లాడతాడు ప్రేరేపణల ద్వారా. అట్లాంటి భక్తి ఈ రోజులు ఎవరు చేస్తున్నారన్న? ఆ అనుభవాలు ఇప్పుడు ఎవరికి ఉన్నాయి? ఇప్పుడంతా ఏ ట్రెండ్ అయిపోయింది చూడండి, వాక్యం ఎక్కువ వినలేని రోజులు వచ్చేసినాయి, బోరు కొట్టేస్తుంది. ప్రభు దగ్గర ఏదో నామకే వాస్తే కదా, అట్లా వద్దన్న. చేస్తే వెళ్ళిపోవాలి, మనం వెనక్కి వెళ్ళిపోవాలా. ఈ కాల భక్తుడు మనకి వెనక్కి వెళ్ళిపోవాలా. పాతకాలపు భక్తుల జీవితాల్లోకి మనం ఆ తరంలోకి వెళ్ళిపోయి దేవుడు తప్ప ఈ ఫోన్ని ఎంత దూరంగా పెట్టగలిగితే
అంతగా మనం దేవుని కోసం ప్రకాశించగలమని దేవుని ఆలోచన కూడా. కాబట్టి నోవాహు గారు అంతమంది నాశనం అయిపోయినా తప్పించుకుంటారంటే నోవాహు దేవుని స్వరం విని అలవాటు, దేవునితో మాట్లాడే అలవాటు. దేవుడు ఎప్పుడు సంభాషిస్తూ ఉంటాడు నోవాహుతోటి. నోవాహు దేవుడికి ఎప్పుడు అందుబాటులో ఉంటాడు అనమాట, కనెక్టివ్లో ఉంటాడు ఎప్పుడు. అందుకే కోట్ల మంది లక్షల మంది చచ్చిపోయినా ఒక్కడి బతికాడు. ఒక్కడి ద్వారా కుటుంబం బతికించబడింది. ఆ ఒక్కడి ద్వారా జంతుజాలం పక్షులు బతికాయి. నువ్వు ఒక్కడివి నీ ఇంట్లో నిలబడితే నీ తరతరాలు దీవించబడిపోతాయన్న. ఈ రోజుల్లో మనం చేయాల్సింది మన పిల్లలకి, మన తల్లిదండ్రులకి, మన భార్యకి, మన బిడ్డలకి, అందరికీ ఒక మాదిరికరమైన భక్తి చేయాలంటే పాతకాలపు భక్తుల తరంలోకి మనం వెళ్తేనే చేయగలుగుతాం. అంతే. ఇప్పుడు రండి ముందుకెళ్తాం, 10 నిమిషాలు ముగిచ్చేద్దాం. బిడ్డలారా, దేవుని స్వరాన్ని మనం ఎన్ని రకాలుగా వినగలము తెలుసుకోవాలి. కొంతమంది తెలియదు దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు. ప్రార్థన చేస్తూ ఉంటే టక్కన మాట్లాడతాడా? ఎలా మాట్లాడతాడు? దేవుని స్వరం మనం ఎలా వినాలి? దేవుని మనతో మాట్లాడుతున్నా మనం ఎలా గ్రహించగలం? నోవాహుతో దేవుడు మాట్లాడని చెప్పారు పాస్టర్ గారు. మనతో ఎలా మాట్లాడతాడంటే టకటక రాసుకోండి, నేను ముందు చెప్తా. ఫస్ట్ నెంబర్ 1, దేవుడు మనతో మాట్లాడే విధానం వాక్యం. దైవజనుడు వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యములో నుండి దేవుడు మనతో మాట్లాడతాడు. నెంబర్ 1, దైవజనుని వాక్యోపదేశము ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడతాడు. మందిరాల్లో కానీ, కోటాల్లో కానీ, గృహకోట ఎక్కడో దగ్గర సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆ సేవకుని వాక్యములో నుంచి దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడు. మనం దేవునితో సంబంధం కలిగి ఉంటే వాక్యములో మాట్లాడుతున్న మాట నీదా కాదా ఓరకే నీకు అర్థమైపోద్ది. దేవుడు నాతో ఈరోజు మాట్లాడాడు అని, అంతే. నెంబర్ 1, దేవుడు దైవజనుని వాక్యం ద్వారా మాట్లాడతాడు. రెండోది, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధ గ్రంథాలు మనం చదువుతూ ఉన్నప్పుడు, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆ చదువుతున్న అధ్యాయంలో నుండి, ఆ చదువుతున్న వాక్యంలో నుండి సూటిగా నీకు ఏ టైంకి ఏది కావాలో ఒక్కొక్కసారి మాట్లాడతాడు ఆయన. ప్రతిసారి మాట్లాడతాడని నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా ఏదో ఒక టైంలో దేవుడు మన బైబిల్ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. అది దేవుని స్వరం వినడం అంటే. మూడోది, ఇందాక నేను చెప్పాను కదా, ప్రేరేపణ లేదా ప్రేరణ. యెషయా దిగే, త్వరగా లారీ, యెషయా దిగాయి. ప్రేరణ. ఒక్కోసారి అమ్మా నువ్వు ఇల్లు కట్టాలనుకుంటావు కదా, ఇల్లు కట్టద్దమ్మా, ఇల్లు కట్టదు, నా మాట కట్టద్దు, ఇల్లు కట్టద్దు. మీ ఆయన లోపల పోతుందని చెప్పు, బయటికి పోతుందని చెప్పు. అయ్యా దేవుడు ఎందుకు ఆగమంటున్నాడయ్యా, దేవుడు ఆగమంటున్నాడయ్యా, ఈ ట్రిప్ క్యాన్సిల్ చేయమంటున్నాడయ్యా, నాకెందుకో మనసు. ఒక్కొక్కసారి మనకి అసమాధానంగా ఇది చేయకూడదు ప్రేరేపణ వస్తూ ఉంటుంది. అట్లా ప్రేరేపణల ద్వారా దేవుడు ఒక్కొక్కసారి మనుషులతో మాట్లాడుతూ ఉంటాడు. గ్రహించలేరు, చాలామంది గ్రహించలేరు. నాలుగోది, ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ప్రవచనం ద్వారా. ప్రవచనం అన్నప్పుడు ఇప్పుడు కొత్త ప్రవచనం వచ్చేస్తున్నాయి మళ్ళీ. ఇప్పుడు ఈ కాల ప్రవచనాలు కాదు నేను చెప్పేది, హవిలా, ఈ కాలపు ప్రవచనాలు కాదు నేను చెప్పేది. ఇప్పుడు అంతా టెక్నాలజీకి సంబంధించిన ప్రవచనాలు వచ్చేసినాయి. అంటే ఇప్పుడు చెప్పే ప్రవచనాలు మనం ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు చెప్పే ప్రవచనాలు దేవుని వాక్యానుసారమా, ఏ ప్రవచనం దేవుని వాక్యానుసారమా అని మనం గుర్తుపట్టాలంటే ఒకటే, దొంగ ప్రవచనాలని నిజమైన ప్రవచనాలని ఒకే సిగ్నిఫికెన్స్తో మనం గుర్తుపట్టచ్చు. ఒకే ఏంటో తెలుసా? ఎవరైనా మనకి ప్రవచనాలు చెప్పారంటే ఆ ప్రవచనం దేవుని వాక్యంతో విభేదిస్తుందా, దేవుని వాక్యంతో అంగీకరిస్తుందా, దేవుని వాక్యానికి పోలికుందా, దేవుని వాక్యానికి భిన్నంగా ఉందా చూసుకుంటే చాలు. ఆయన నిజం ప్రవచనం చెప్పాడా, అబద్ధ ప్రవచనం చెప్పాడా, మనం వాక్యాన్ని కొలబద్దగా పెట్టుకుంటే అది నిజమా అబద్ధమా తేలిపోద్ది మనకి. బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయంలో అగబు అనే ఒక ప్రవక్త కనపడతాడు మనకి. తీయద్దు, రాసి పెట్టుకోండి. అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం 10-11 వచనాల్లో అగబు అనే ఒక ప్రవక్త సువార్తికుడైన ఫిలిప్ ఇంట్లోకి వస్తాడు. అక్కడ పౌలు గారు అందరూ ఉంటారు అనమాట. ఆ అగబు ప్రవక్త వచ్చి ప్రవచనం చెప్తాడు. పౌలు యొక్క నడికట్టు తీసుకొని ఆ నడికట్టుతో తన కాళ్ళు చేతులు కట్టేసుకొని, అయ్యలారా ఈ నడికట్టు కలిగిన మనుష్యుణ్ణి, ఆ నడికట్టు ఎవరిది? పౌలుది. ఈ నడికట్టు గల మనుషుణ్ణి అంటే పౌలుని యెరూషలేములో ఉన్న యూదులు నా కాళ్ళు చేతులు ఎలా కట్టేసుకున్నానో అలాగే ఈ నడికట్టు గల మనుషుణ్ణి యెరూషలేములో ఉన్న యూదులు కట్టి అన్ని జనులకు అప్పగిచ్చేస్తారు అని ఒక ప్రవచనం చెప్తాడనమాట. అది ఖచ్చితంగా అలాగే జరిగింది తర్వాత రోజుల్లో. ఇట్లా దేవుడు కొంతమంది ప్రవక్తల ద్వారా జరగబోయే సంగతులు మాట్లాడతాడు. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతాడు, దేవుని స్వరం వినబడుతుంది. అర్థమైందా? ఎన్ని చెప్పానక్క మొత్తం? ఇప్పుడు 4. 5వ సంగతి చెప్తున్నా, పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. లేక దేని ద్వారా? పరిస్థితుల ద్వారా దేవుడు ఒకసారి మనతో మాట్లాడతాడు. అక్క ఎన్ని గ్రహించాలంటే
మనము పైన భక్తి చేస్తే మనకు అర్థం కాదు. నేను చెప్తాను కదా, అందుకే మనం పాత తరంలోకి వెళ్ళిపోవాలి. ప్రకాష్, పాత తరంలోకి వెళ్ళిపోవాలి. ఈ లోకంతో సంబంధం లేని పాత తరంలోకి. ప్రకాష్ని చూస్తే నాకు ఒకటే సంతోషం. మా తిమోతన, ప్రకాష్కి ఫోన్ దేనికంటే రిథమ్స్ పెట్టడానికే, ఇంకేం చేరకాదు పాప. మా బిడ్డకి నేర్చుకోవాలని కూడా అనుకోడు అసలు. వాట్సాప్ పెట్టుకో తమ్ముడే ఇదని చెప్పాలంటే నాకు వదిలే సార్ వాట్సాప్, నాకు ఎందుకు వాట్సాప్, నాకు అది ఫోన్ కూడా ఎందుకు కొన్నానంటే నేను రిథమ్లు పెట్టాలి కాబట్టి. మీకు ప్రతిసారి మీ ఫోన్ తీసి ఇష్టం లేక నేనే ఒక 5,000 4,000 పెట్టి కొనుక్కున్నాను. నాకు వద్దు, నాకు వదిలేదు సార్. అదే ఆ యూట్యూబ్లో వద్దు, ఆ ఫేస్బుక్లో వద్దు, నాకేమొద్దు. సంతోషం. దాన్ని పట్టుకున్న వాళ్ళు ఎవరు భక్తి చేస్తున్నారు చెప్పండి? ఆ మనిషిని పట్టుకున్న వాళ్ళు ఎవరు భక్తి చేస్తున్నారు? లేక రాసి రంపాన పెడుతుంది క్రైస్తవ సమాజాన్ని ఈ రోజున. క్రైస్తవుడు లోకాన్ని ప్రభావితం చేయాల్సి ఉండగా లోకమే క్రైస్తవుని ప్రభావితం చేసేలా వెళ్ళిపోతుంది లోకంలోకి. ఇప్పుడు పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు మనతోటి. యోనా ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు దేవుడు? నినివేకి వెళ్ళమంటున్నాడు. తర్షీష్కి వెళ్ళాడు. దేవుడు ఏం చేశాడు? సముద్రాన్ని లేపాడు. సముద్రాన్ని లేపి అల్లకల్లోలం చేసి సముద్రం ఓడ పగిలిపోయేటట్టు, సముద్రం అల్లకల్లోలం అయిపోయింది. ఓడ పగిలిపోయి స్థితి వచ్చేసింది. వాళ్ళు తెచ్చుకున్న సరుకులు మొత్తం పడేశారు. యోనా చేసిన పొరపాటు వల్ల ఓడలో ఉండే వాళ్ళందరికీ అపాయం వచ్చింది. మంచోడు యోనా, నన్ను ఎత్తి లోపలేసేయండి, మీకు అంత క్షేమం అయిపోతారు. మనల్ని దేవుడు కోరుకుంటే మనం నశించిపోవడం ప్రభుకి ఇష్టం కాకపోతే ఒక్కొక్కసారి అన్నీ మనకు వ్యతిరేకంగా జరిగిపోతుంటాయి. దెబ్బ మీద దెబ్బపడతా ఉంటుంది. ఎందుకు నేను ఇట్లా నాకు అన్ని వ్యతిరేకం జరుగుతున్నాయి, ఆగు 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 అని దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటాడు. పరిస్థితుల ద్వారా అన్ని రివర్స్ చేసి మనతో ఆపుతుంటాడు. మనల్ని వినకుండా అలాగే ముందుకు వెళ్ళిపోయామనుకోండి ఇబ్బందులు వస్తుంటాయి అన్నమాట. దేవుడు మనతో ఒక్కొక్కసారి పరిస్థితుల ద్వారా అన్నిటిని ప్రతికూలంగా మారుస్తూ మనతో మాట్లాడతాడు. అవి గ్రహించగలిగే చెవులు మనకు ఉండాలంటే రోజు దేవుడితో మాట్లాడడం మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఎన్ని చెప్పాను? 5 అయిపోయినాయి. 6వది స్వప్నము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే దేవుని స్వరాన్ని మనం ఎలా వినాలి, దేవుని స్వరం మనకు ఎలా గ్రహించగలం అనే దానికి మీకు జవాబులు చెప్తున్నా. స్వప్నం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. స్వప్నము అంటే నిద్రలో ఉన్నప్పుడు వచ్చేవి, కలలు అంటారు కదా. స్వప్నము అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలిగేది అనమాట. ఈ గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుడు ఎలా మాట్లాడతాడు? పాత నిబంధనలో ఉన్న యోసేపు గారితో, కొత్త నిబంధనలో ఉన్న యోసేపు గారితో దేవుడు స్వప్నం ద్వారానే మాట్లాడాడు. పాత నిబంధనలో ఉన్న యోసేపుకి స్వప్నం ఎలా మాట్లాడాడు దేవుడు? కళ వచ్చింది. ఆ కళ ఏమొచ్చింది? ఒక పొలంలో పనలు మోపులు కట్టినారు. మొత్తం 12 పనల మోపులు. యోసేపు పనల మోపేమో మధ్యలో ఉంది, 11 మోపులు ఏమవుతున్నాయి చుట్టూ నిలబడి నమస్కారం చేస్తున్నాయి. ఇంకొక స్వప్నం వచ్చింది. సూర్యచంద్రులు నక్షత్రాలు మొత్తం ఎవరికే? యోసేపుకి నమస్కారం చేస్తున్నాయి. రే నమస్కారం చేయండి రా అబ్బాయికి, మనం నమస్కారం చేస్తున్నామంటే నమస్కారం చేయండి పాపం అని కర్రలు తీసుకొని అప్పుడు కోపం వచ్చింది, వాళ్ళు కొట్టారు. కానీ ఒకనొక రోజు, అయ్యా కూడు లేక మీ దగ్గరకు వచ్చి అన్నం మెతుకులు తీసుకుపోయే మేము దొంగతనం, మీ వెండి గిన్నె దొంగతనం చేసేది దమ్ము ఎవడికయ్యా? అయ్యా రే వంగండ్రా వంగండ్రా అందరూ అని అందరూ సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా రాజా ప్రభువా నా యజమానుడా, బతికితే బట్ట కడతాం, అయ్యా మాకు ఏం తెలియదు అయ్యా, కావాలంటే మా గోని సంచులు ఇప్పు చూసుకో. అందరు కింద నమస్కారం చేశారు. బా సరే తర్వాత ఏం జరిగింది? ఇప్పితే బెన్యామీన్ సంచి దొరికింది. అది ఇంకో వాళ్ళకి మాటలు లేవు, అయిపోయిందిరా. ఒరే వీడెప్పుడు ఆ గిండి తీసాడు, ఏం రా ఒరే రే చెప్పరా చిన్నవాడా నువ్వు తీసావా? అన్నా నాకు తెలియదన్నా, నాకేం తెలుసు అన్నా. మళ్ళీ బండిరా, మళ్ళీ పోయి నమస్కరిద్దాం, మళ్ళీ బండి. అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటాం, అయ్యా చిన్నోడు అట్లా తెలిసి, అయ్యా మాకు తెలియదు అయ్యా 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 ఎట్లా వచ్చిందో. స్వప్నం ద్వారా యోసేపు దేవుడు చూపించాడు. స్వప్నం ద్వారా యోసేపు దేవుడు మాట్లాడాడు. కొత్త నిబంధనకు వస్తే మరియకు ప్రదానం చేయబడిన యోసేపు గారితో స్వప్నంలో దేవదూత మాట్లాడుతున్నాడు. యోసేపు నీ భార్య అయిన మరియని చేర్చుకోవడానికి నువ్వు భయపడొద్దు, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వల్ల కలిగింది, నువ్వు భయపడొద్దని యోసేపుతో దేవదూత స్వప్నంలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు మాట్లాడాడు. ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేసి 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 అలిసిపోయి పడుకున్నప్పుడు దేవుడు మన స్వప్నంలో మాట్లాడతాడు. అన్న ఆ అనుభవం ఉంది ఎవరికైనా? మధ్యాహ్నం నేను చెప్పాలి మీకు, మధ్యాహ్నము ప్రార్థన చేసి అట్లాగే గురకబెట్టాను నేను. అట్టే మంచం మీద పడుకో నొప్పులు చేసి గురకబెడితే ఎక్కడో ప్రార్థన జరుగుతుంది.
అక్కడ మన రూతమ్మ తల్లి, మన జయక్క, తిమోతన్ అందరూ వెళ్ళి ఉన్నాం. వాడికి జనాభా ఎట్టున్నారు తెలుసా? ఇంచుమించుకు 300-400 మంది కూర్చోన్నారు. పెద్ద ఫంక్షను. ఆ ఫంక్షన్ జరుగుతూ ఉంటే ప్రార్థన చివరిలో ఉన్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ భోజనం రెడీగా ఉన్నాయి. లాస్ట్ ఆశీర్వాదం దగ్గరకు వస్తుంది ప్రార్థన. నా మాట కూడా అందరూ పోయి తింటా ఉన్నారు. చేయక తిమోతన్న ప్రార్థన చేయండి మీరు. అయ్యా ఏమి ప్రార్థన, టైం ఎంత అని పోయి తింటా ఉంటారు అందరూ పోయి. ఏంది నా ప్రార్థన ఎవరు వినకుండా పోయి అందరూ చూసా. నా కళ్ళలో ఎట్టుండయో ఇయ్య నా కళ్ళ ఏదో ఒకటి ప్రార్థన జరుగుతుంది. బిడ్డలందరూ ఉన్నారు, గుంపు కూర్చున్నారు, సంతోషమే. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అటువంటి కార్యక్రమాలు అటు కళలు చూపెట్టు సంతోషమే కదా. తిండి తిన్నారు, ఏదో తిన్నారు, మొత్తం రావాలి కదా. మన కళ్ళేమో ఎంత దాకా ఆగితే దైవజనుల కళ్ళు ఎట్లా చేయ తెలుసా? దేవుడు ఎట్లా మాట్లాడో తెలుసా? అమ్మో ఇంకా లోతుకెళ్ళాలి మనం. స్వప్నాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. 7వది దర్శనము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దర్శనం. స్వప్నము అంటే కళ, గాఢ నిద్ర. దర్శనం అంటే తెలివిలో ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు. ప్రార్థన చేస్తా అంతా మనకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు దేవుడు అకస్మాత్తుగా మనతో మాగన్నుగా మాట్లాడతాడు అనమాట. ఇవన్నీ మనకి తమిళ సినిమాలు చూసినట్టుంది మీకు చెప్తుంటే. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి పాస్టర్ గారు? ఇప్పుడు ఈ రోజు లెక్క జరుగుతాయి పాస్టర్ గారు. అక్క ఈ రోజు కాదు, 2200 సంవత్సరాలు కూడా జరుగుతుంది. ఇబ్బందిలే. ఎప్పుడు జరుగుతుంది? మనం ఇప్పుడు దేవుని స్వరాన్ని వింటుంటేనే జరుగుతుంది. ఇలాగా దేవుని స్వరాన్ని ఎన్ని రకాలుగా వినాలో మీకు చెప్తా ఉన్నా. ఇవన్నీ మనం రోజు ప్రాక్టీస్ చేయాలా? ప్రార్థనలో కూర్చోవాలి, వాక్యం చదవాలి, దైవజనుల మాటలు వినాలి, దైవజనుల వాక్యం వినాలి. 3వది ఏంది? ఒకసారి ప్రేరణ ద్వారా దేవుడు మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, స్వప్నం ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు. దర్శనం అంటే నువ్వు ప్రార్థనలో ఉంటావు. ప్రార్థనలో ఉండగా ప్రార్థన చేస్తూ ఉండగానే కల వస్తుంది. ఎలాగో తెలుసా? కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆకాశంలో ఉండగా దేవదూత దిగి వచ్చేసాడు. దేవుడికి మహిమ కలుగుగాక. కొర్నేలి నిద్రపోతున్నాడా? ప్రార్థన చేస్తున్నాడా? ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత వచ్చి, కొర్నేలి నీ ధర్మకార్యాలు, నీ ప్రేమ, నీ భక్తి అన్నీ ప్రభు దగ్గర చేరాయి. కానీ వీటి ద్వారా నీకు పరలోకం కలగదు. ఏ మాటలు వింటే నీకు పరలోకం సంపాదించుకుంటావో, ఏ మాటలు వింటే నీకు ఆశీర్వాదమో ఆ మాటలు చెప్పగలిగిన వాడు యొప్పేలో చర్మకాడని సీమోని ఇంట ఉన్నాడు, పేతురు. అతను పిలువనంపించుకో. అతను నీకు రక్షణ పొందాలంటే నీ ఏ మాటలు ఆ మాటలు చెప్తాడు నీకు. అతను పిలుచుకో అని ఇక్కడ దేవదూత కొర్నేలితో మాట్లాడాడు దర్శనంలో. అదే దేవదూత అక్కడ యొప్పేలో మిద్ది మీద ఏం చేస్తున్నాడు పేతురు గారు అన్న? పగలు 12 గంటలకి ఆకలి అవుతుంది పేతురు గారికి. ఇంట్లో వాళ్ళు భోజనం రెడీ చేస్తున్నారు, ఆకలిగా ఉంది. పేతురు గారు ఏం చేస్తున్నారు? కిందకు వచ్చి, సైతానులారా, ఎప్పుడు ఉండేది మీరు? చూడకపోతే చెప్పండి, చూడలేమని. వెళ్ళమా మేమా అని అన్నాడా? అన్నా నేనేమంటున్నానంటే, దేవుని ప్రజలు, దేవుని భక్తులు కొంచెం టైం దొరికిన ఏం చేస్తారు? ఎక్కుతారు పైకి ప్రార్థనకి. అబ్బా ఎందుకు ఈ రోజుల్లో ఉన్న సేవకులు మేము ఒక్కరు కూడా కదిలించలేకపోతున్నామంటే, టైం దొరికితే చాలు. ఫోన్ ఎత్తలే, కనబడలేదు టైంకి. పాస్టమ్మా దోశ ఎప్పుడు పోస్తావు? పర్లేదు, ఒక అరగంటనే పర్లేదు. ఇక్కడ కొత్త చూడండి పాస్టమ్మా. భలే ఉంది పాస్టమ్మా మన పాట. టైం దొరికితే భోజనం వండలే టైం ఎంత పడుతుందన్నా? భోజనం వండి రెడీ చేసి ఒక అరగంట పడుతుంది అనుకోండి. అప్పటికే వాళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఒక అరగంట లోపల రెడీ అయిపోతాయి. ఆ టైం కూడా వ్యర్థం కాకూడదని అపోస్తలుడైన పేతురు గారు మిద్ది మీదకి ప్రార్థన చేసుకుంటున్నాడు. అక్కడ కొర్నేలితో మాట్లాడిన దేవుడు ఇక్కడ పేతురు గారు దర్శనం చూపిస్తున్నాడు. ప్రార్థనలోనే దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతారు కదా. ఏం జరిగింది చెప్పండి? ఆకాశం నుండి 4 చెంగులతో ఉన్న దుప్పటి దింపబడింది కిందకి. ఆ దుప్పట్లు ఏమున్నాయి? భూమి మీద ఉన్న సకల చతుష్పాద జంతువులు, అసహ్యకరమైన జంతువులు ఉన్నాయి. వెంటనే ఒక స్వరం, పేతురు నువ్వు లేచి వాటిని చంపుకొని తిను. అవునా కదన్నా? బంధవన్నా, డోంట్ బీ సీరియస్. ఈ దర్శనం ఎప్పుడు వచ్చింది? ఎక్కడ వచ్చింది? ప్రార్థనలో ఉన్నప్పుడు వచ్చింది. అంటే పురుగులు ఉన్నాయి, పురుగులు చంపుకొని తినమంటున్నాడు. వెంటనే అయ్యా ప్రభువా, ఇంతవరకు ఏ రోజు కూడా నేను నిషిద్ధమైన ఆహారాన్ని తినలేదయ్యా, నా వల్ల కాదయ్యా. మళ్ళీ వెళ్ళిపోయింది పైకి దుప్పటి. మళ్ళీ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకు వచ్చింది కళ? ఈ దర్శనం దేవుడు ఎందుకు చూపించాడు? ప్రార్థన అయ్యా, ఎందుకు చూపించావయ్యా? మళ్ళీ టక్కన మళ్ళీ దర్శనం, మళ్ళీ అదే దుప్పటి దిగింది. మళ్ళీ దేవుడు ఏమన్నాడు? లేచి వాడు చంపుకొని తినమన్నాడు. అయ్యా ఇంతవరకు ఈ నిషిద్ధమైన ఆహారాన్ని నేను తినలేదని నీకు తెలుసు కదయ్యా. మళ్ళీ వెళ్ళిపోయింది దుప్పటి.
మళ్ళీ ఎందుకు 2 సార్లు వచ్చింది, ఏంటి దీని అర్థం? ప్రభువా తెలియజేయ ప్రభువా. మళ్ళీ వచ్చింది ఒకటి 3 సార్లు జరిగిందంట. మళ్ళీ తప్పుడు వచ్చింది, చంపుకొని తిను, నేను ఎప్పుడు తినలేదయ్యా. వెంటనే దేవుడు అన్నాడు, దేవుడు పవిత్రపరిచిన వాటిని నిషిద్ధమని నువ్వు ఎంచకూడదు అని దర్శనములో దేవుడు మాట్లాడి పేతురు గారితో. మళ్ళీ ఎత్తబడిపోయింది. ప్రభువా ఏం చెప్పాలనుకుంటున్నా నాకు అనుకుంటూ ఉండగా కింద నుంచి సౌండ్, పేతురు గారు మీ కొరకు ఎవరో వచ్చారు కిందకి. దేవుడు మాట్లాడుతున్నాడు, పేతురు నువ్వు దిగి వెళ్ళి వారు పిలిచిన చోటుకి వారితో పాటు నువ్వు వెళ్ళాలి. ఆ కళ అర్థం ఏంటో తెలుసా? నువ్వు యూదులకు మాత్రమే వాక్యం చెప్తానంటున్నావు. నువ్వు యూదులు మాత్రమే కాదు, నా పిల్లలు అన్ని జనులు కూడా నా పిల్లలే. నేను కూడా వాడిని పుట్టించింది నేనే కదా. యూదులు మాత్రమే కాదు, భూప్రపంచంలో ప్రతి బిడ్డ నా బిడ్డే, అన్ని జనులు నా పిల్లలే, పో వాక్యం చెప్పు వాళ్ళకని దేవుడు పేతురు గారితో మాట్లాడితే కిందకి దిగి వెళ్ళి మీ గురించి దేవుడు నాకు చూపించాడు, ఎక్కడి నుంచి వచ్చారు, ఫలానా దగ్గర మిమ్మల్ని రమ్మని చెప్పారు. ఓకే, భోజనం చేసి బయలుదేరదామని భోజనం చేసి అందరూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. అక్కడ నేను చెప్తున్నాను, నువ్వు ఎక్కువగా దేవుడి దగ్గర కూర్చుంటే నీ పరిస్థితులు అబ్బో మామూలుగా మారవన్నా. అసలు ఈ రోజుల్లో ఎక్కడ పోతాం అంత లోతుకి? బాంధవ్యన్నా చేస్తే భక్తి చేద్దాం బాంధవ్యన్నా, మీకు దండాలు పెడతాలే అక్క, గడ్డాలు పడుకుని బతిలాడుతుండ. టైం దొరికితే ముసలం ముచ్చట్ల కోసం ఏరేంటి పోయి కూర్చోవడం కంటే మోకాళ్ళ మీద కూర్చోవాలి, తండ్రితో మాట్లాడాలి, దేవుడి దగ్గర కూర్చోవాలి, వాక్యం చదువుకోవాలి, బుక్స్ చదువుకోవాలి. దేవుని సహవాసం మాట్లాడతాడు దేవుడు మనతోటి, దర్శనాల ద్వారా మాట్లాడే దేవుడు మన దేవుడు. ఆ లోతుల్లోకి వెళితే నెల్లూరు జిల్లా కదలుతుంది యేసు నామములో. మనం ఆ లోతుల్లో కానీ వెళ్ళామంటే రుతక మన మందిరానికి నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి గ్రామం నుండి వస్తారు యేసు నామములో. ఆమేనను. అటు చూడబాకండి, మీరు ఎక్కడ చూసినా మాత్రం నేను నమ్ముతున్నా. మన జిల్లాలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 200, 300, 500 నాకు తెలియదు. ప్రతి గ్రామంలో నుండి ఇక్కడికి వస్తారు. ఎందుకో తెలుసా? ఇక్కడ దేవుని స్వరం వినబడుతుందని, ఇక్కడ సమాధానం వస్తుందని, ఇక్కడ ప్రేమ దొరుకుతుందని, ఇక్కడ స్వస్థత దొరుకుతుందని, అక్కడ దేవుడు ఉన్నాడని. బెతెస్దా కోనేడు చుట్టూ రోగులు ఎందుకున్నారు? అక్కడ ఎవరు కదిలిస్తున్నారు? నీళ్ళు ఎవరు కదిలిస్తున్నారు? దేవదూత దిగి వచ్చి నీళ్లు కదిలిస్తున్నాడు అన్న వదంతి అంతా పాగిపోయింది. కాబట్టి అక్కడికి వెళితేనే మనకు స్వస్థతనే, ఇక్కడ దేవుని నెమ్మది, దేవుని సమాధానం, దేవుని ప్రేమ, దేవుని స్వస్థత దొరుకుతుందని నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి గ్రామం నుండి తండోపతండాలుగా ఆటోల్లో, లారీల్లో, బైకుల్లో, మ్యాజిక్ల్లో విశ్వాసంతో మీరు లోపల ఆమేన్ చెప్తానండి. DCM లారీల్లో గుంపులుగా మరి హైవే రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయే విధంగా సభలు పెడితే, ఆరాధన జరిగితే దేవుడు ప్రపంచం ఈ నెల్లూరు జిల్లా పట్టణ వాసులంతా ఆశ్చర్యపోయే రీతిగా అంత గొప్ప సమూహాన్ని మనం దేవుని కోసం పట్టుకోవాలంటే ఒకటే ఒక్క దారి, మొత్తం పక్కన ఇసిరి పడేసి టైం దొరికితే ఎక్కడ కూర్చోవాలా? దేవుని పనులు దగ్గర కూర్చోవాలి. పాస్టర్ గారు మాకెందుకు చెప్తున్నావు ఆ వాక్యం? నువ్వుగా చెప్పుకోవాల్సింది నీకు కదా. నేను ఒక్కనే కాదు, మీరు కూడా చేస్తే ఇంకా బాగుపడతామని, మీరు కూడా చేస్తే అందరం కలిసి తొందరగా చేరుకుంటాం. నేను ఎట్లాగ వచ్చేసానులే వెళ్ళారా. దేవుడు మనతో దర్శనాల ద్వారా మాట్లాడే స్థాయికి మనం ఆ లోతైన భక్తి చేస్తే ఎంత సంతోషం. అబ్బా, మరియా, యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియా యేసు ప్రభు వారి గర్భం ధరించక ముందు ప్రార్థన చేసుకుంటా ఉంది. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత వచ్చాడు మరియ దగ్గరికి. దర్శనమా నిద్రనా? దర్శనమా నిద్ర? మెలుగునే ఉంది, ప్రార్థన చేసుకుంటుంది. వచ్చాడు దేవదూత. మరియా, నన్ను చూసి నువ్వు భయపడొద్దు, నువ్వు దయాప్రాప్తురాలివి, నీకు శుభం కలుగుతుంది. ఆ శుభవచనం ఏంటండి? ఆ శుభవచనం ఏంటి? అమ్మా, నువ్వు గర్భం ధరించబోతున్నావు, ఆ గర్భం పరిశుద్ధాత్మ వల్ల కలగబోతుంది. అబ్బా, ఒక స్త్రీ దగ్గరికి, ఒక కన్య దగ్గరికి దేవదూత దిగివచ్చి మాట్లాడుతున్నాడంటే, దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడతాడంటే మనం దేవుని పాదాల దగ్గర కూర్చున్నప్పుడే మాట్లాడతాడన్నా. ఫస్ట్ నుంచి కూడా చూడండి. ఫస్ట్ ఏంది? వాక్యం వినటం. దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అంటే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావా? దూరంగా ఉన్నావా? దేవుడి దగ్గరికి వచ్చావు. బైబిల్ చదువుతున్నావంటే ఎవరి దగ్గరికి వచ్చావు? నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు. ప్రేరేపణ, దైవ సంబంధమైన తలంపులతో నువ్వు ఉన్నప్పుడే నీకు ప్రేరేపణ వస్తుంది. ప్రవచనం దేవుని సన్నిధిలో, పరిస్థితుల ద్వారా దేవుని సన్నిధిలో, స్వప్నం దేవుని సన్నిధిలో, దర్శనం దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నప్పుడే ప్రభు మనతో ఇలా మాట్లాడుతూ వస్తుంటాడని నేను చెప్తున్నాను మీకు. ఎన్ని చెప్పానాక 7 కదా, ఇప్పుడు 8వదన్న.
దేవుని స్వరమును ఎన్ని రకాలుగా మనం వినగలము. 8వది, స్వరము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు డైరెక్ట్గా. ఒక్కొక్కసారి స్వరమే వినబడద్దు మనకి. అబ్బో, ఈ లోతుల్లోకి వెళ్ళాలంటే అసలు ఈ జీవితానికి వింటామా లేదా డౌటు. దేవుడే డైరెక్ట్గా మనతో మాట్లాడతాడు. ఆ స్వరం మనము చెవులతో, దీవెనక్క ఇంకసార్లు ఆపంటావా? లేదు నేను ఆపను, ఏమని అనుకో. దేవుడే డైరెక్ట్గా మనతో మాట్లాడతాడు. సౌలా 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 అని పిలుచుచున్నా, నీవెవరవు ప్రభువా? నేనా, నీవు హింసించుచున్న యేసుని. కల్లో వినబడిందా? డైరెక్ట్ వినబడిందాక? దమస్కుకి గుర్రాల మీద వెళ్తున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం వెలుగు ఆయన చుట్టూ ప్రకాశిస్తే ఆ వెలుగు చూడలేక ఆయన గుర్రం నుంచి పడిపోతే వెలుగులో నుండి వినబడుతున్న స్వరం. అక్కడ మనం ప్రార్థన చేస్తూ ఉంటే 3 గంటలప్పుడు 4 గంటలప్పుడు 5 ప్రార్థన చేస్తూ ఉంటే, కుమారుడా అంటే ఎట్లుంటుందన్నా, ఇంకా మనం బతకగలుగుతామన్నా? అబ్బో నాయనో, కుమారుడా ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ఆ పని చేయాలి, నువ్వు ఇలా చేయాలి, నీ ఆశ నేను తీరుస్తా, నువ్వు ఏడవద్దు. ఒక స్వరం మనకు వినబడితే బా 2024 సంవత్సరంలో అట్లాంటి భక్తి మనం చూడలేము అసలు. మనకి ఇప్పుడు అంత తీరిక ఆడందక్క మనకి. దేవుడు స్వరమే మనకు వినబడే అంత లోతైన భక్తి ఇప్పుడు ఎక్కడుంది? అందుకే చెప్తున్నాను నేను, పాత తరపు భక్తులలో జీవితాల్లోకి, పాత తరపు భక్తుల కాలానికి మనం వెళ్ళి భక్తి చేయాలా. ఈ రోజుల్లో ఈ టెక్నాలజీ, ఈ ఆధునిక నాగరికతల మధ్య మనం ఇప్పుడున్న ట్రెండ్ని ఫాలో అయ్యి భక్తి చేస్తే మనం ఇది తేరుకోలేము. నేను చెప్తున్నా, పాతకాలపు భక్తుల రోజుల్లోకి వెళ్ళి మనం భక్తి చేస్తే తప్ప నెల్లూరు జిల్లాలో ఉన్న ఒక్క మనిషిని కూడా మనం కదిలించలేము అన్నది నిజం. బోడుగాడు తోటలో ఉండేవాడు ఒక్కడిని కూడా కదిలించలేము మనం ఇప్పట్లో భక్తి చేస్తే. నీ కుటుంబం ప్రభావితం అవ్వాలంటే పాతకాలపు భక్తుల రోజుల్లోకి వెళ్ళాలి. మనకు దేవుడే, ఇంకెవ్వరు లేరు మనకు. అంతే. పని చేసుకున్నామా దేవుడు, పని చేసుకున్నామా దేవుడు, పని చేసుకున్నామా దేవుడు. చెప్పండి, దేని ద్వారా మాట్లాడతాడన్నా? స్వరము ద్వారా దేవుడు మాట్లాడతాడు. మోషే, నీవు నిలబడి ఉన్న ప్రదేశం పరిశుద్ధ భూమి, నీ కాళ్ళ నుండి చెప్పులు విడిచిపెట్టి అని చెప్పింది. నిద్రలోన డైరెక్ట్ కనుక చూస్తున్నాడు. మండుచున్న పొదలో నుంచి స్వరం వినబడుతుంది. యెహోవా దేవదూత మాట్లాడుతున్నాడు మోషేతో డైరెక్ట్గా. తర్వాత 9వది, దేవుడు మనతో ఎలా మాట్లాడతాడంటే, 9వది చీటీల ద్వారా మాట్లాడతాడు. ఒక్కొక్కసారి చీటీల ద్వారా. ఇప్పుడు మాట్లాడతాడని నేను చెప్పడం లేదు, అప్పుడు మాట్లాడు. బైబిల్లో మత్తయి సువార్తలో 12వ అపోస్తల కార్యగ్రంథంలో ఇది ఉండేది. 12వ అపోస్తలుణ్ణి ఇస్కరియోతు యూద చనిపోయిన తర్వాత, తప్పిపోయి ఆ పరిచర్య పోగొట్టుకున్న తర్వాత 12వ అపోస్తలుడిగా ఎవరిని నిర్ణయించాలి? బాగానండి, అక్కడ మత్తీయ, బర్సబ్బా అనే ఇద్దరిని నిలబెట్టారు. ఈ ఇద్దరిలో ఇప్పుడు 12వ అపోస్తలు ఎన్నుకోవాలా. ఒకవేళ వీళ్ళు ప్రార్థన చేసి దేవుడు నాకు చెప్పాడు, నువ్వు మత్తీయ నువ్వే 12వ అన్నాడు అనుకో, నీకు చెప్పిన దేవుడు నాకెందుకు చెప్పలేదు అంటాడు బర్సబ్బా. తగాదలు వస్తాయి, గొడవలు వస్తాయి, ఆడ చాలా ఇబ్బంది అవుద్ది. అది ప్రాణ సంకటమైన పరిస్థితి. దేవుడే మాట్లాడాలా, దేవుడే ఒక సూచక్రియలు చేయాలా. వాళ్ళిద్దరు ఎవరిని కోరుకున్నాడో దేవుడే చెప్పాలా. అందుకని పరిస్థితిని బట్టి వాళ్ళు చీటీలు రాసి, వాళ్ళిద్దరి పేర్లు చీటీలు రాసి ప్రార్థన చేశారు. ప్రభువా, వీరిద్దరిలో నువ్వు ఎవరిని కోరుకున్నావు నువ్వు తెలియపరచని ఆ చీటిని ప్రార్థన చేసి 2 చీటీల్లో ఒక చీటీ తీస్తే మత్తీయ పేరిట చీటీ వచ్చింది. అంటే చీటీల ద్వారా దేవుడు ఒక్కొక్కసారి మాట్లాడతాడు. యోనా దగ్గర కూడా అట్టే మాట్లాడాడు దేవుడు. యోనా దగ్గర ఓడలో ఉండే వాళ్ళ పేర్లందరూ రాసి ఎవరి వల్ల ఈ నాశనం వచ్చిందో అని చీటీలు తీసి ఎవరు వచ్చినాక దొంగ దొరికిపోయాడు. ఎక్కడరా యోనా, ఎవడురా యోనా అంటే ఓడ అమరమునకి వెళ్ళి సముద్రం అల్లకళలం అయిపోతుంటే ఎంత దేవుని బిడ్డలు ఎంత ప్రశాంతంగా ఉంటారంటే, సముద్ర తుఫాను చచ్చిపోతామని తెలిసినా కూడా హ్యాపీగా నిద్రపోతారు. అంతే. అట్లా నిద్రపోగలిగింది దేవుని బిడ్డలు ఒక్కరే. ఎందుకంటే వాళ్ళకి ధైర్యం. నన్ను పిలిచింది దేవుడు, ఈయన నన్ను నినివేగ పోనీయకుండా నన్ను వదిలేది లేదు. పైన సముద్రం అల్లకల్లోలం ఉంది, ఉంటుంది. ఆ మహానుభావుడు ఆయనే ఇదంతా కారణం. నన్ను బట్టి నేను ఈ ఓడలో ఉన్నంత వరకు అది ఏం కాదు, ప్రశాంతం నిద్రపడమాట. వచ్చి లేబేగలే నిద్రపోత్. చూసారా, దేవుడు మాట అనకపోతే దారిని పోయేవాడు కూడా మనల్ని తిడతాడు. ఇంకా పాపం యోనా గారు అందరి చేత తీసుకోవటమే. మీకు మాట చెప్తా చూడండి. యోనా గారు నినివే పట్టణంకి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా రాజుగారి దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పమన్నాడు, మీరు కానీ మారు మనసు పొందకపోతే దేవుడు మీ పట్టణం నాశనం చేస్తా ఒక్క మాట అనుంటే, యోనా గారిని తీసుకెళ్ళి ఆయన ఇంట్లో నగరంలో మెయిన్ రూమ్లో పెట్టి ఏసీలేసి
ఫుల్గా ఏ భోజనం పెట్టి వాడు ఉపవాసం ఉంటే నీకు భోజనం పెట్టడం, రాజభోగాలతో ఉండేవాడు. కానీ మన పాస్టర్ ఎటువంటి, మన పాస్టర్ గారు ఎక్కడికి పోలా, నేరుగా కొండ మీదకి పోయి ఎండలో కూర్చొని అగ్ని కురుస్తుందా లేదా, అగ్ని కురుస్తుందా, కోపం ఎక్కువ, ఏమంత కర్మ, ఎండలో ఉండాల్సిన కర్మ. అసలు ఎవరివి, నువ్వు దైవజనుడివి. నువ్వు ఒక్కరోజు వాక్యం చెప్తేనే ఊరు నినివే పట్టణం ఉపవాసం ఉండిపోయింది. అసలు నువ్వు రాజుగారి దగ్గర నీ సకల భోగాలు, నీకు అన్నం లేదు, నీళ్ళు లేదు, ఏమి లేదు. ఈ మనిషికి కోపం. ఇశ్రాయేల్ పాస్టర్ కోపం, యోనా పాస్టర్ కోపం, రెండు ఒకటే. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చీటీల ద్వారా యోనాను బట్టి చేశాడు. సంకటమైన పరిస్థితుల్లో, ఈ తిక్కుదోచని పరిస్థితుల్లో, అన్ని పరిస్థితుల్లో కాదు, ఒక్కొక్కసారి మాత్రమే, అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే దేవుడు చీటీల ద్వారా మాట్లాడినట్టు బైబిల్లో రాయబడింది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. 10వ అన్న రాసుకున్నారా? 1 దైవజనుని వాక్యోపదేశం ద్వారా, 2 బైబిల్ చదవడం ద్వారా లేదా ధ్యానించడం ద్వారా, 3 ప్రేరణ ద్వారా, 4 ప్రవచనం ద్వారా, 5 పరిస్థితుల ద్వారా, 6 స్వప్నము ద్వారా, 7 దర్శనము ద్వారా, 8 స్వరము ద్వారా, 9 చీటీల ద్వారా, 10వది దేవుడు మనతో మాట్లాడేది ప్రకృతి విలయ తాండవం ద్వారా కూడా మాట్లాడతాడు. ఒక్కొక్కసారి ప్రకృతి విలయ తాండవం ఆడుతుంది. ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న దేశాలు, థాయిలాండు, బ్యాంకాకు, జపాను, ఇవన్నీ ఈ సముద్ర తీర ప్రాంతాలు ఉన్న దేశాలు ఏమవుతుందంటే, బాగా డబ్బున వాళ్ళు ఏం చేస్తారంటే ఎంజాయ్ చేయడానికి లేదా సమ్మర్లో వెకేషన్ కోసం ఈ దేశాలకు వెళ్తారన్నమాట, టూర్లకు వెళ్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు వచ్చింది ఎందుకు? ఎంజాయ్ చేయడానికి. ఇప్పటికి కూడా బీభత్సమైన పాపం తాండవం ఆడుతుంది ఈ సముద్ర తీర ప్రాంతాల దేశాల్లో. చూస్తాడు, ఏమిరా నేనున్నాను ఒకడిని ఇక్కడ, నీతి న్యాయాలు గమనించేవాడిని నేను ఒకడు ఉన్నానని మీరు మర్చిపోయి విచ్చలవిడిగా మీరు తిరుగుతారని సునామీని తీసుకొని వచ్చాడు. ఒకసారి సునామీని తీసుకొని వచ్చాడు. అసలు 1.5 సంవత్సరం పాటు సముద్ర బీచ్కి ఒక్కరు కూడా వెళ్ళలేకన, ఎప్పుడు వస్తుందో ఈ మనిషి, ఎప్పుడు లేస్తుంది ఈ మనిషి మనకు తెలియదని 1,60,000 మంది చచ్చిపోయారు ఆ టైంలో. సునామీ, కొన్ని చోట్ల భూకంపాలు, కొన్ని చోట్ల తుఫాన్లు, కొన్ని చోట్ల ఎందుకు వస్తుందో తెలుసా? సృష్టికర్తను మరిచి మానవుడు చేస్తున్న భయంకరమైన ఘోర తప్పిదాలని దేవుడు హెచ్చరించట కొరకే ఒక్కొక్కసారి దేవుడు ప్రకృతి విలయ తాండవం ద్వారా నేనున్నాను జాగ్రత్త, మీరు భయపడాలని మాట్లాడుతుంటాడు అనమాట. చాలాసార్లు అలా మాట్లాడాడు దేవుడు బైబిల్లో కూడా. వీళ్ళరా 10 అయిపోయిందా? లాస్ట్ మాట అన్యుల ద్వారా కూడా ఒక్కొక్కసారి దేవుడు మనతో మాట్లాడతాడు. అన్యుల ద్వారా, ఉదాహరణకి గాడిద, బిలాముతో మాట్లాడిన గాడిదకి నోరు లేదు, గాడిద మాట్లాడలేదు. కానీ దేవుని దైవజనుడికి బుద్ధి చెప్పడానికి గాడిదను వాడుకుంటాడు ఒక్కొక్కసారి. అన్యులు అని ఎందుకంటానంటే, ఒక్కొక్కసారి మనం కోపంతో తగాదాలు పోతుంటాం పక్కన వాళ్ళ మీదకి. మన ఇంటి పక్కన ఉండేవాళ్ళు మనం గమనిస్తూ ఉంటారు, అక్క మీరు దేవుడిని నమ్ముతారు, బాగా మారిపోయారక్క, నాకు కూడా ఇష్టమే కానీ చచ్చిరా మా ఆయన ఒప్పుకోవట్లేదు అని అంటుంటుంది. ఒకసారి ఏం చేస్తుందంటే, ఈ పక్కన ఉండే మనిషితో తగాదా పడద్ది. ఏందే నువ్వు పెద్ద రేగతున్నావని దేవుడు బిడ్డ ఆ మనిషి మీదకి పోయేటప్పుడు ఈ పక్కుండే ఆమె మన దాకా మాట్లాడిందే, అక్క మీరు దేవుడు బిడ్డలక్క, అంత కోపం మీకు ఉండకూడదక్క, అక్క బుద్ధి చెప్పమ్మా, బుద్ధి చెప్పు, నువ్వే చెప్పమ్మా, నన్ను నమ్మలా నువ్వు, నీకుంది ఓర్పు. ఆ మనిషి నా బిడ్డ ఎగేసుకోపోతుంది, ఇప్పుడు పోయి తగాదా పెట్టుకుంటుంది. ఇంకేం సాక్ష్యం చెప్పదు ఊరిలో, ఇంకెవరిని మారుస్తుంది, సాక్ష్యం పోతే ఇంకెవరు మారుతారు, ఎందుకంటే ఎగురుకుంటా పోతుంది, నువ్వే చెప్పమ్మా, అమ్మ నువ్వే చెప్పమ్మా, మంచిగా చెప్పమ్మా అని ఒక అన్యురాలి ద్వారా, దేవుని ఎరగని బిడ్డల ద్వారా ఒక్కొక్కసారి దేవుడు దేవుని బిడ్డలతో మాట్లాడుతుంటాడు. ఇది మహాదారుడు, మరి మహిమనక ఇది మహాదారుడు. దేవుని బిడ్డలు అన్యులకు బుద్ధి చెప్పాలి. దేవుడు ఒక్కొక్కసారి రివర్స్ చేసి అన్యుల ద్వారా దేవుడి బిడ్డలతో మాట్లాడిస్తుంటాడు. ఆ స్థాయికి రాకూడదు మనం. ఇది మహాభయంకరమైన ఇబ్బంది. దేవుడు బాధపడతాడు ఈ సందర్భంలో. కానీ కొన్నిసార్లు అలా మాట్లాడాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో యోషియా అనే రాజు ఉన్నాడన్న. యోషియా అనే రాజు దేవుడికి నమ్మకంగా బతుకుతాడు. లాస్ట్లో ఫరోకు సంబంధించిన రాజు, ఐగుప్తు రాజు ఫరో, నెకో అనే రాజు అనమాట. ఈ నెకో వేరే దేశం మీదకి యుద్ధానికి పోతుంటాడు. బాగానండి, ఇజ్రాయెల్ దేశం పరిపాలిస్తున్న యోషియా అనే రాజు నమ్మకస్తుడు, దేవుని బిడ్డ. ఇజ్రాయెల్ దేశం పక్కనే ఉన్న ఐగుప్తు రాజు నెకో సిరియా మీదకి యుద్ధానికి పోతుంటాడు, పక్క దేశం మీదకి. అతను ఈ ఇజ్రాయెల్ దేశం పక్కనే పోతుంటాడు అనమాట. ఈ దేవుడి బిడ్డ గమ్మున ఉండకుండా
ఏమనుకున్నాడో, అటు పోతానని చెప్పి నా మీద తిరగతాడేమోనని సైన్యం సిద్ధపరచుకొని ఐగుప్తు రాజు మీదకి యుద్ధాన్ని బయలుదేరతాడనమాట. నిజానికి ఐగుప్తు రాజు ఇశ్రాయేలు దేశం యుద్ధానికి రాలా, వేరే దేశం మీదకి వెళ్తున్నాడు యుద్ధానికి. ఇతను అపోహపడ్డాడు, నన్ను కొడతాడేమోనని. ఇతనే ముందు రియాక్ట్ అయిపోయి మధ్యలో అడ్డం పడి యుద్ధానికి దిగాడు. అప్పుడు ఫరో ఏం మాట్లాడాడంటే, ఫరో ఎవరు? దేవుని బిడ్డ అనుడనా? దేవుని బిడ్డ అనుడా? అన్యుడు ఏం మాట పంపించాడు తెలుసా? యోషియా, నీవు ఇందును బట్టి మరణం తెచ్చుకోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. నీ దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు. నేను నీ మీదకి యుద్ధానికి రాలేదు, నేను సిరియా మీదకి వెళ్తున్నా. నువ్వెందుకు అన్యాయంగా నా దగ్గరకు వస్తున్నావు? ఒకవేళ ఇందును బట్టి ప్రాణం పోగొట్టుకుంటావేమో. నా ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పక్కగా జరిగి నేను వెళ్ళిపోతా. అప్పుడు యోషియా ఏమన్నాడు తెలుసా? జాంతానాయ్ రా చూసుకుందాం, ఎటా దిగే రంగంలోకి, నువ్వా నేనా? అక్కడ ఏం జరిగిందంటే ఒకటే బాణం. ఎవరికే? దేవుడి బిడ్డ. ఒకటే బాణం, రెండో బాణం కూడా లే. ఒక బాణంకి అయిపోయాడు అబ్బాయి గారు. ఎంత భక్తి చేసినా, ఎంత గొప్ప కార్యాలు చేసినా, ఎంత చేసినా దేవుడు అన్యుల ద్వారా మాట్లాడేదాకా మనం ఎలా తెచ్చుకోవాలి? ఒక విగ్రహారాధికుడు రాజుగారి ద్వారా బుద్ధి చెప్పించినా కూడా వినలేదు. మనం కూడా ఒక్కోసారి దేవునికి వ్యతిరేకంగా పాపం కార్యాలు చేస్తున్నప్పుడు అన్యులు మనకు బుద్ధి చెప్తారు. అన్యుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇది బిడ్డరా, 11 మార్గాలలో దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. ఈ 11 రకాలుగా దేవుని స్వరాన్ని మనం వినగలము. కానీ ముఖ్యంగా మనం ఎలా వినాలంటే, వాక్యం చదవడం ద్వారా ఎక్కువగా దేవుని స్వరం వినాలి. దైవజనుని మాటలలో మనం ఎక్కువ దేవుని స్వరాన్ని వినాలి. ప్రేరేపణ ద్వారా ఎక్కువగా వినాలి. పరిస్థితుల ద్వారా ఎక్కువగా వినాలి. దర్శనం ద్వారా ఎక్కువగా వినాలి. స్వప్నం ద్వారా ఎక్కువగా వినాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే స్వరము ద్వారా దేవుని మాటలు వినగలగాలి. ఆ లోతుల్లోకి మనం చేరాలంటే ఖచ్చితంగా మన పాత తరపు భక్తుల కాలంలోనికి వెళ్ళి మనం భక్తి చేయాలి. వాళ్ళు ఎలా చేశారో అదే భక్తి ఈ రోజుల్లో మనం చేయగలిగితేనే మనం ఆ మెట్టుకు చేరుకుంటాం. బిడ్డలారా, ముగిస్తున్నాను. చాలా గుడారాలు పడిపోవడానికి 2024 సంవత్సరంలో వందల వేలాది మంది క్రైస్తవుల ఆత్మీయ గుడారాలు పడి ఉండటానికి కారణం ఏంటంటే, ఈరోజు దేవుని స్వరం వినే మనుషులు లేరు. దేవుని స్వరం వినేవాళ్ళు, దేవునితో మాట్లాడేవాళ్ళు, దేవునితో గడిపేవాళ్ళు, దేవుని కోసం నడుంగట్టుకునేవాళ్ళు, దేవునితో జీవించేవాళ్ళు తక్కువైపోతున్నారు. ఒకవేళ ఇప్పుడు దాకా నువ్వు చేయకపోతే పర్లేదన్నా, దిగులు పడద్దు. అక్క, ఇప్పుడు దాకా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, వదిలేసేయండి. ఇక్కడి నుంచి అయినా మనం దేవుని కోసం నమ్మకంగా నడుంగట్టుకుందాం. మన పితరులు అయితే గంటల పాటు, రోజుల పాటు, సంవత్సరాల పాటు దేవుని స్వరాన్ని వినేవాళ్ళు, దేవునితో నడిచేవాళ్ళు. కాబట్టి దేవుని కోసం ఘనకార్యాలు చేశారు. దేవుని కొరకు ఘనకార్యాలు చేశారండి, ఘనకార్యాలు చేశారు. భక్త సింగ్ గారు మనకు తెలుసు అన్న, భక్త సింగ్ గారు మనకు తెలుసు. భక్త సింగ్ గారు ఒకరోజు ప్రార్థనకు పోవాలంట, ఫ్లైట్లో పోవాలంటే ప్రార్థన కన్నా ఈ జరిగిన విషయాలన్నా ఆయన గారు జీవిత చరిత్రలు రాసిన చదివాను నేను. ఆయన ఫ్లైట్లో వేరే ప్రాంతానికి సువార్త సభలకు పోవాలి, వస్తానని చెప్పాడు. సమయానికి ఆయన దగ్గర ₹1 కూడా ఛార్జీకి లేదు. బాగా వినండి. ఇప్పుడు మాట ఇచ్చాడు వస్తానని, నా దగ్గర డబ్బులు లేవయ్యా అని చెప్తే అవమానం. ప్రార్థన చేసుకున్నాడు, దేవుని మీద ఆనుకున్నాడు. ఇక ప్రభువా, ఏది జరిగితే జరుగుతుంది, నేను వెళ్తున్నా అని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు. ఎయిర్పోర్ట్కి పోవడానికి డబ్బులు ఎటు వచ్చాడో నాకు తెలియదు, వెళ్ళిపోయాడు అంట. మొత్తం మీద అటు వెళ్ళిపోయాడు. ఎయిర్పోర్ట్లో అందరూ టికెట్ తీసుకుంటారు కదా, ఆ కౌంటర్ దగ్గర ఆయన ఎక్కడికి వెళ్ళాలో, ఏ కంపెనీ వెళ్ళాలో అక్కడ నిలబడ్డాడు. క్యూ ఉంది, ఒకరు వెళ్తున్నారు. చేతులు డబ్బులు ఉన్నాయా అన్నా? చేతులు డబ్బులు ఉన్నాయా? లేవు కదా. నేనేమంటున్నాను, దేవునితో మాట్లాడితే దేవుడు ఎట్లాంటి అద్భుతాలు చేస్తాడో చెప్తున్నాను మీకు. ఒకరొకరు ఇక ఆయన ముందు ఒక్కరే ఉన్నారు. ఆయన తర్వాత టికెట్ ఎవరు తీసుకోవాలా? ఈయన తీసుకోవాలి. చేతిలో డబ్బులు లేవు. దేవుని అద్భుతాలు ఎట్లుంటాయంటే, ఇంకా ఆ ముందు వ్యక్తి తీసుకుంటున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి పక్కని చూసి పలకరిచ్చారంట. అయ్యా, ప్రైజ్లాడండి పాస్టర్ గారు, ప్రైజ్లాడు. ప్రైజ్లాడమ్మా, ప్రైజ్లాడు బ్రదర్. సార్, ఎన్ని రోజుల నుంచి మీతో కలవాలని, మీతో మాట్లాడాలని ఎంత కోరుకున్నాను నేను. సార్, ఒక్క నిమిషం మీతో మాట్లాడే టైం లేదు. మీరు ఎక్కడ తీసుకున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? కనీసం దాన్ని నన్ను పెట్టుకోనివ్వండి దయచేసి, ప్లీజ్ మీరేం డబ్బు తీయద్దు ప్లీజ్. మీరు ఎక్కడికి వెళ్ళాలి? బాంబేకి వెళ్ళాలండి. బాంబేకి వెళ్ళాలా? ఈ ఫ్లైట్ కన్నా అవునండి, మీరు పక్క వచ్చేయండి. ఏమండి, ఒక బాంబేకి ఫ్లైట్ ఇచ్చేసేయండి, టికెట్ ఇచ్చేసేయండి. అప్పుడు ఈయన ధైర్యం వచ్చి లేదు నేను యాడ్ ఉండేది అటు అనాలి కదా, తప్పదు, ఏం చేద్దాం. బ్రదర్ అమ్మ అస్సలేదు. లోపల కన్నీళ్ళు విడిచి, ప్రభువా
నా విశ్వాసాన్ని నువ్వు సిగ్గుపరచలేదు. నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. నీతో సంచరిస్తే, నీతో నడిస్తే, నీతో ఎప్పుడు మాట్లాడుతుంటే ఇంత ఆశీర్వాదమా? దేవుడు అటు చేస్తాడన్న మనకి అట్లాంటి చూసినప్పుడు మనకి ఇంకా భక్తి పెరుగుతుంది, ఇంకా లోతులుగా అనిపిస్తుంది, దేవుని మీద ఇంకా ప్రేమ వచ్చేస్తుంది. ఒక్కటి చెప్పు, నీ జీవితంలో జరిగిందా? ఒక్కటి చెప్పు, నా జీవితం జరిగిందాక, నీ జీవితం జరిగిందా? ఎందుకు మనం ఎండిపోయాం చెప్పండి? భక్తి ఎందుకు ఎండిపోయాం? చేవలేని భక్తి ఎందుకు అయిపోయింది మనదంటే, మనం 2024 సంవత్సరం భక్తులమే తప్ప పాతకాల భక్తులు కాదు మనం. దేవుని బిడ్డలారా, అట్లాంటి భక్తి చేద్దాం. అలా చేస్తేనే మన గుడారాలు మరలా కట్టబడతాయి. దేవుని స్వరాన్ని వినడం అలవాటు చేసుకున్న భక్తుల జీవితాలు మాత్రమే వెలిగించబడ్డాయి. అలా జీవిస్తేనే మన గుడారాలు కట్టబడతాయి. మన గుడారాలు కట్టబడి అనేకులు మనం దీవెనకరంగా మారుతాం. మంచి తీర్మానంతో ఈ మాటలు మనం ముగించుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక.